ఓకేనా? స్టార్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. నేను కావలి నుండి మాట్లాడుతున్నాను. నేను 2020లో రావడం జరిగింది ధ్యానంలోకి. నేను చాలా ఇబ్బందులతోటి, సమస్యలతోటి వచ్చాను. నేను ఈరోజు కొంచెం అనుభవాలు చెప్పాలనుకుంటున్నాను. సబ్జెక్ట్ కొంచెం చిన్నది కాబట్టి. నాకు ఎలాంటి అనుభవాలు వచ్చాయి అంటే, నేను మా అత్తగారు వాళ్ళే ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. నేనేమి ప్రేమించి పెళ్లి చేసుకోవడం అట్లా ఏమీ లేదు. కానీ ఎందుకో మా ఊర్లో పెళ్ళయి మా అత్తగారి ఇంటికి వచ్చిన రోజు నుండి స్టార్ట్ చేసింది గొడవలు పెట్టడము. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో నేను కాలు పెట్టిన రోజే గొడవలు పడ్డారు. మరి ఇంకా అక్కడి నుండి ఈ 2019 వరకు ఇంకా ఆగిందే లేదా గొడవలు. అసలు ఎందుకు గొడవ పడేదో అర్థం కాదు, ఎందుకు కొట్టేదో కూడా అర్థం కాదు, కొట్టడం కూడా జరిగేదన్నమాట. ఆవిడ గురించి చెప్పాలంటే పాత సినిమాలో సూర్యకాంతానికి అమ్మ అనుకోండి. ఒక మాటలో మనందరికీ తెలుసు కాబట్టి పాత సినిమాలు. అట్లా చేసేది, ఎందుకు అట్లా చేస్తుందో నాకు అర్థమయ్యేది కాదు. నా మ్యారేజ్ అయిన తర్వాత మా వారికి జాబ్ వచ్చింది డిఫెన్స్ లో. అక్కడికి వెళ్ళిపోయినా కానీ అక్కడున్నా కానీ ఈవిడే ఆపరేటింగ్ చేసేది. చూడండి, అసలు ఒక 10 రోజులకు ఒక రోజు ఉత్తరం రాసేది. నువ్వు ఎక్కడికి ఆవిడని తీసుకెళ్ళకూడదు, ఏం బట్టలు కొనేయకూడదు, ఏం చెప్పింది వినకూడదు అని అన్నీ అదే. ఇంక మరి బాగున్నారా లేదా ఎలా ఉన్నారా అన్న పని మాత్రం మంచి మాట అనేది ఆ ఉత్తరంలో ఉండేది కాదు. ఇంకా మా ఆయన అయితే ఆవిడ చెప్పినంత చేసేవాళ్ళు కాదు, మామూలుగా ఉన్నంత ఉండేవాళ్ళు కాదు, మధ్యలో ఉండేవాళ్ళు అన్నమాట. ఆయన ఎలా ఉన్నా ఇప్పుడు నేను ఆల్రెడీ మళ్ళీ ఆ ఉత్తరాన్ని చించేసేవాళ్ళు కాదు, పారేసేవాళ్ళు కాదు, తెచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళు. మళ్ళీ దాన్ని నేను చదివి ఇంకా నేను కంప్లీట్ గా ఆవిడ ఇట్లా చెప్పింది అట్లా చెప్పిందని నాకు తెలియకుండానే నేను దాన్ని తలుసుకొని ఆవిడ చెప్పిన దానిలాగా నేనే అయిపోయేదాన్ని. చూడండి, అంటే ఇప్పుడు ఆయన అయినా అవ్వకపోయినా నా తలరాతని నేనే అక్కడ క్రియేట్ చేసుకునేదాన్ని. ఆయన అంతగా కంప్లీట్ గా నెగిటివ్ ఏమయ్యేవాళ్ళు కాదు, ఆయన బాగానే ఒక రకంగానే ఉండేవాళ్ళు. అట్లా చాలా సంవత్సరాలు జరిగిందండి. ఇంకా మళ్ళీ సంక్రాంతికి రమ్మని ఫోన్ చేసేది. దూరంగా ఉండేవాళ్ళం, హర్యానా, పంజాబ్, జమ్మూ అట్లా అటువైపు ఉండేవాళ్ళం, ఢిల్లీ అవతల ఢిల్లీ యువతల. అట్లా సంక్రాంతికి రమ్మని ఫోన్ చేసేది. ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ గొడవలు పడేది, కొట్టేది, కారణం ఏమీ ఉండదు. నాకు బాగా చాలా పెద్ద జుట్టు ఉండేది. ఆ జుట్టుని పట్టుకొని జుట్టంతా చెయ్యికి మేలేసి కొడితే దుమ్ముగా కొట్టేది. అసలు నేను ఏమనకుండా ఏం చేయకుండా ఎందుకు ఇవి కొడుతుందని నాకు ఒక రకమైన అసహ్యం వచ్చేసింది. దేని మీద అంటే నా జీవితం మీద, ఆవిడ జీవితం మీద. నాకు ఆవిడని చంపేద్దాం అన్నంత కసి కక్ష వచ్చేది. కానీ మళ్ళీ తిరిగి తిట్టేదాన్ని కాదు, తిరిగి కొట్టేదాన్ని కాదు. కానీ నా లోపలే నేను అదొక రకమైన భలే బాధపడుతూ ఉండేదాన్ని. అట్లా కొద్ది రోజులంటే చాలా సంవత్సరాలు గడిచిపోతే మేము 2019లో ఆవిడ దగ్గర కాకుండా కొంచెం దూరంగా, ఊరికి దూరంగా, ఆవిడకు ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో వచ్చి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుందామని డిసైడ్ అయ్యాం. అయిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకోవడానికి మా వారు నన్ను ఉంచిపోయారు. ఎవ్వరం లేకుండా కాంట్రాక్టర్కి ఇచ్చి వెళ్ళినా వాళ్ళు సరిగా కట్టర్లే. మా అబ్బాయి అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఇంకా అబ్బాయిని చదివించుకుంటూ నువ్వు ఉండి ఆ వర్క్ అంతా చేయించు అని. నేనన్నాను, నేను ఉండను అన్న. ఎందుకు? ఈవిడది నస కదా, ఈవిడది గోల అని. నేను ఉండను అన్నా కానీ అట్లా అంటే ఎలాగా? ఇప్పుడు మన ఇల్లు కదా అది, మనం ఉండడానికి మనం కట్టుకుంటుంది. మరి మనం లేకుండా ఉంటే ఎవరు కడతారు? మా అమ్మ మా నాన్న పోరు అక్కడికి అని చెప్పి నన్ను ఉంచారు ఆయన ఇష్ట ప్రకారంగా. ఇంకా అక్కడ ఉంచిన దగ్గర నుండి మరి నేను వెళ్ళాలి కదా. నేను ఉదయాన్నే మా అబ్బాయిని తీసుకొని వెళ్ళేదాన్ని బండి మీద. వెళ్ళి ఉదయాన్నే కట్టిన దానికి నీళ్ళవి కొట్టుకొని వచ్చేవాళ్ళమే.
ఇంకొచ్చేసి మా అబ్బాయి మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కొక్క రోజు ఏదైనా వర్క్ ఉంటే మధ్యలో ఆటోకి వెళ్ళేదాన్ని, లేకపోతే ఆ అబ్బాయి 4:30కి కాలేజీ నుండి వచ్చేసిన తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ వెళ్ళేవాళ్ళం. ఇంకా ఇలా వెళ్తే ఒక్కొక్క రోజు మధ్యలో కూడా వెళ్ళేదాన్ని. ఎందుకు అంటే ఏదన్నా ఇంకా ఏదన్నా చిన్న చిన్న వర్క్ ఉంది అంటే వాళ్ళు దాన్ని ఎలా చేస్తున్నారు ఏంటి అని అక్కడ ఇక్కడే ఉండి ఏం చేస్తానులేని వెళ్ళి చూసుకుంటూ అక్కడే ఉండేదాన్ని. ఇంకా మా వారికి నాకు రంకు కట్టే అంటే నేను ఎవరితో నేను తిరుగుతున్నానని చెప్పడం ప్రారంభించింది. ఎందుకు నేను ఈ ఉదయం సాయంత్రం అక్కడికి వెళ్తున్నాను కదా, ఒక్కొక్క రోజు మధ్యలో కూడా వెళ్తున్నాను కదా అని. ఇంకా మరి ఇంక చెప్పగా 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 ఎలాంటి వ్యక్తి అయినా కొద్ది రోజులకి దానిలో పడిపోతారు అంటారు కదా, ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు మా ఆయన. ఇంకా నన్ను అనుమానించడం స్టార్ట్ చేశారు. నేను ఇప్పుడు ఉన్నదే అసలు నేను ఉంటానంటేనే ఇక్కడ పెట్టారు, మళ్ళీ నాకు 2 పక్కల పని అవుతుంది, మళ్ళీ ఏంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు అని నేను ఉండను, ఆపేసి ఇల్లు ఎప్పుడో రిటైర్డ్ అయినప్పుడు కడుగు, లేకపోతే అది అట్టే ఉంటది, నేను ఉండను, నాకెందుకు ఈ గోల ఈ తలనొప్పి అని అంటే మళ్ళీ అలా తీసుకెళ్లేవాళ్ళు కాదు, ఈ గమ్మున ఉండేవాళ్ళు కాదు, ఆమె చెప్పిన మాటలు వదిలేసేవాళ్ళు కాదు, ఆ మాటలు ఖండించేవాళ్ళు కాదు, నాకు చిత్రహింస చేసేవాళ్ళు మాటలతోటి, మళ్ళీ కొట్టడం తిట్టడం కాదు, అలాగా ఇలాగా అని. ఇంకా నాకు విసుగొచ్చింది. ఎందుకు, నాకు ఫస్ట్ నుండి ఆవిడతోటి పెద్ద తలనొప్పి ఉంది, అప్పటికే ఒక 5 పెద్ద ఆపరేషన్స్ అయ్యాయి, అయిపోని ఆపరేషన్లు అయ్యి ఊరుకున్నాయా అంటే కాదు, మళ్ళీ ఒకసారి స్కిన్ ఇన్ఫెక్షన్ అయింది ఆపరేషన్ అయిన వెంటనే, చాలా రోజులు సఫర్ అయ్యా. ఒకసారి ఒక దానిలో ఎడం కాలు వైపు నరం కట్ అయిపోయి చాలా సంవత్సరాలు సఫర్ అయ్యా. మళ్ళీ ఇలాగా ఆవిడ ఇలా చేస్తుంది, ఈయన ఖండించడం లేదు, ఈయన గమ్ముకుంటున్నాడు అని వాళ్ళని కొట్టలేక తిట్టలేక నాకై నేను చచ్చిపోలేక లోపల ఒక మదన పడి థైరాయిడ్ వచ్చింది. అసలు ఎన్ని ఉన్నాయా అంటే నడుముల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, మళ్ళీ కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇంకా అసలు రకరకాలైన రోగాలతోటి నేను ఒక మందులు సంచి పక్కన పెట్టుకొని ఎప్పుడు ఏ ఊరు వెళ్ళినా 3 పూట్ల అన్నం ఎట్లా తింటామో అట్లా 3 పూట్ల మెడిసిన్ వేసుకుంటూ తిరిగేదాన్ని అనమాట. ఆ స్థితిలో కూడా నేను ఎప్పుడు పడుకుంది లేదు, వాళ్ళ చేత నేను పని చేయించుకుంది లేదు, నా పని నేను చేసుకుంటూనే ఇలాగో ఉండేదాన్ని. ఇట్లా ఉండేది నా ఆరోగ్యం. ఇంకా మా అత్తగారిది ఒక నస, నా ఆరోగ్యం ఒక పక్క సహకరించదు, ఇంకా మా ఆయన కూడా ఇట్లా అనుమానం మొదలయ్యేసరికి నాకు అనిపించింది ఇంకా జీవితం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈవిడదే గోలనుకుంటే ఇప్పుడు ఈయన కూడా ఆవిడ పక్కకి వెళ్ళిపోయారు, ఇంకా అనవసరం బ్రతకడము, ఇంకా వీళ్ళు మారకపోగా ఉన్నవాళ్ళు కూడా నెగిటివ్ అయిపోతున్నారు అని సూసైడ్ చేసుకొని చచ్చిపోదామని. అంతకుముందు ఒకసారి నేను సూసైడ్ చేసుకుని ఉన్నాను. ఎందుకు అంటే ఇంతే, మా అత్త గోలకి మా ఆయన ఏమి అండలేదు, ఆవిడ తిట్టినా ఎందుకు తిట్టావు ఎందుకు కొట్టావు అని కూడా అడగకపోతే ఏ వారికైనా కొద్ది రోజులకి విసుగు వస్తుంది. అందుకని ఇంతకు ముందు ఒకసారి నేను సూసైడ్ చేసుకుంటే అప్పుడు ఇంకా అంటే ఈ ధ్యానంలోకి వచ్చి ఇంత చూడాలా, ఇంత చెయ్యాలా, ఇంత నేర్చుకోవాలా అని అంటే నా లైఫ్ టైంలో రాసింది కాబట్టి ఆ రోజు సడన్ గా మా అక్క రావడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఏంది ఇలా పడిపోతుందని, ఆయన ఏదో అమ్మాయి సూసైడ్ చేసుకుందమ్మా, ఏదో మింగేసిందని చెప్పి ఒక 24 గంటలు ఏదేదో ట్రీట్మెంట్ చేస్తే ఆ తర్వాత బయటకు వచ్చి ఫస్ట్ నేను మెలకు రాగానే చేసింది ఏంటంటే డాక్టర్ని తిట్టా, అసలు నువ్వు ఎందుకు నన్ను బతికించావు అని. ఆల్రెడీ ఒకసారి అది అయిపోయింది, రెండోసారి సూసైడ్ చేసుకున్నాం, ఈసారి సక్సెస్ అవ్వాలి అంటే ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పి నేను ఏం చెయ్యాలి అంటే ఏమి అర్థం కాలే. అప్పుడు మెడిసిన్ తింటే కూడా మళ్ళీ వాళ్ళు కక్కించి ఏంటేంటో చేసి పైపుల ద్వారా కడుపులో పైపులు పంపించి తీయడం గందరగోళం చేసి బతికించారు. ఈసారి అలాంటి ఛాయిస్ ఉండకుండా పక్కాగా చనిపోవాలని ఏది ఆలోచించినా నాకు అర్థం కాకపోయేసరికి పోనీ ఏదైనా బావిలో దూకుదామంటే మా ఊర్లో అప్పటికి 4-5 సంవత్సరాల నుండి వర్షాలు లేక బావి కింద అడుగు కనబడుతుంది, దానిలో దూకి ఏం చేస్తాము,
ఆకలికి దప్పులకి ఇబ్బంది పట్టం తప్ప అది ఆప్షన్ లేదు. ఇంక మరి ఫ్యాన్ వేసుకుందామా అంటే నేను 5 ఉంటాను, నా బరువు అది మోస్తుందో మొయ్యదో 70 kg అది ఆప్షన్ లేదనుకున్నా. ఇంకా ఏదైనా విషం తాగుదాము అని ఫిక్స్ అయ్యా. అనుకొని ఫిక్స్ అయినప్పుడు మరి విషం అన్ని ఊరికనే వస్తుందా? పురుగుల మందులు అవి ఊరికి రావు కదా. మా అక్కడ కావల్లో వెళ్ళి అట్లాంటిది ఒక పురుగుల మందు కావాలంటే ఏమిటిది అన్నాడు. అంటే వ్యవసాయదారులు అయితే ఏదో ఒక పేరు కొంచెం కరెక్ట్ గా చెప్పలేకపోయినా, చదువు లేకపోయినా ఏదో కాస్త రిలేషన్ గా చెప్తారు కదా. నాకేం తెలుసు, నేను ఏం మందు అంటే నేను చెప్పలేకపోయాను ఫలానాది అని. ఇంకా ఆయనకు అర్థమైపోయింది ఈవిడేదో రాంగ్ స్టెప్ కి వచ్చింది అని. ఆయన అన్నాడు, నీ పాస్బుక్ ఏది, నీ పొలం పాస్బుక్ తీసుకురా అని అన్నాడు. నా పొలమే లేకపోతే పాస్బుక్ ఎక్కడి నుండి వస్తుంది? ఏమండి పాస్బుక్ లేకపోతే ఇరా అంటే ఇవమ్మ, లేదంటే నీ పాస్బుక్ లేదనుకో మీ పొలం పక్కన ఆయన ఇంకొక ఆయన్ని మొగ ఆయన్ని తీసుకొనిరా మీ ఊర్లో ఎవరినైనా, అప్పుడు నీకు ఏది కావాలంటే అది ఇస్తాము అని చెప్పారు. ఊరి నాయన ఇది కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని అనుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ 2-3 కొట్లు ట్రై చేశా, అస్సలు ప్రతి వ్యక్తి అదే చెప్తున్నాడు. ఎందుకు అంటే నాకేం మందు కావాలో నాకు తెలియట్లేదు కదా, అందుకని వాళ్ళకు దాన్ని క్యాచ్ చేస్తున్నారు అనమాట. ఆ తర్వాత ఎలికల మందు తాగుదాము అని ఆ ఎలికల మందు అమ్మేవాడిని ఏ కోస నుండి ఆ కోసకు 4 కిలోమీటర్లు తిరిగి ఎతికితే ఎవరిని అడిగినా అమ్మ మొన్న ఇక్కడ అమ్మాడే అని చెప్తున్నాడు. కానీ ఆ రోజు మాత్రం ఎక్కడ నేను వెళ్ళిన రోజు 4-5 రోజులు ఎక్కడా దొరకల. అంటే అది కూడా నాకు అందుబాటులోకి రాలేదు. ఇంకా నాకు దుఃఖం ఒకటే ఏడుపైపోయింది. ఏడుపైపోయి ఇంకేంటి అని ఆలోచిస్తే మా ఊర్లో ట్రైన్ ఉంది, ట్రైన్ కింద పడైనా చచ్చిపోవచ్చు అన్న ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చేసరికి ఇంకా సరేనని ట్రైన్ కింద పడి చచ్చిపోదాం అని ఫిక్స్ అయ్యా. వంట చేసి పెట్టి ఇంకా మా అబ్బాయితోటి నేనేం మాట్లాడట్లేదు, నేను ఊరికే ఏడ్చుకుంటా ఉన్నాను. మా అబ్బాయి ఏమంటాడు, నువ్వు తిరిగి కొట్టాలి కానీ నువ్వు పొద్దుల గుహులు ఏడుస్తా ఉంటే పరిష్కారమా అని మావాడు నన్నే తిడుతుండేవాడు. మా ముసలామా నువ్వు కుర్రదానివి, నువ్వు తిరగబడి కొడితే రెండోసారి నిన్ను కొట్టుద్దా, నువ్వంతా పనిహమాలిన పనులు చేస్తుంటావు, పొద్దుల గుహులు ఏడుస్తా ఉండబాకు అది ఇదని వాడు విసుక్కునేవాడు. అందులో మగపిల్లలు పెద్దగా అంటే ఎఫెక్షన్ గా ఉండరు, మనందరికీ తెలిసిన విషయం అది. అట్లా ఉంటే నేను అంతకు ముందు ధ్యానంలో రాకముందు దేవుడికి పూజ ప్రేమతోటి చేసేదాన్ని కానీ, భక్తితో చేసేదాన్ని కానీ, భయంతో ఎప్పుడు చేసేదాన్ని కాదు. అసలు నేను ఎట్లా చేసేదాన్ని అంటే వాళ్ళు ఏదో దేవుళ్ళు, నేను మనిషిని అన్న భావంతో కూడా నేను ఎప్పుడు చేసేదాన్ని కదా. నాకు తెలీదు, నేను ఇలా అయితే ఇది కరెక్ట్ అని తెలీదు, అది రాంగ్ అని తెలీదు, ఏమి తెలీదు, ఏమో అంతే అలాగ అనిపించింది అని. ఎలాగా అంటే పార్వతీ పరమేశ్వరుల్ని మా అమ్మ మా నాన్న, వినాయకుడు మా అన్నయ్య, కుమారస్వామి నా తమ్ముడు, వాళ్ళిద్దరిలో ఉండేది నేను, అది నా ఫ్యామిలీ అని చెప్పి ఈయన వెంకటేశ్వర్ల స్వామి, లక్ష్మీదేవి మా అత్త మా మామ అని ఇలాగా ఎంత రిలేషను. ఇట్లా అనుకొని నేను ఎప్పుడైనా ఈరోజు దీపం పెట్టలేదనుకో, అమ్మా ఈరోజు నేను పలానా పని మీద బయటకు వెళ్తున్నాను, ఈరోజు అగరబత్తులు వెలిగిస్తున్నాను, మళ్ళీ వచ్చినాక చేస్తాను, ఇదిగో నువ్వు ఇంక జాగ్రత్తగా ఉండు, ఇంట్లో ఇల్లు జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను పలానా దగ్గరికి వెళ్ళొస్తా అని చెప్పి అక్కడ దేవుడి పటాల దగ్గర నిలబడి అలా చెప్పేదాన్ని. అది కూడా ఎందుకు చెప్తాను ఏమో, నాకు అది సంతోషం అనిపించేది, బాగుంది అనిపించేది, చెప్పేదాన్ని అట్లా. మళ్ళీ మా అబ్బాయి కూడా ఇట్లానే కొంచెం మాట వినకుండా ఉంటే ఒకరోజు ఏడ్చుకుంటా ఉంటే ఒక మేడం చెప్పింది, సాయిబాబాని ఎవ్వరికి చెప్పొద్దు, ఇట్లా మీ అబ్బాయి నీకు మాట వినలేదు, వ్యతిరేకంగా తయారవుతున్నాడని సాయిబాబాకు చెప్పు, మా అబ్బాయి కూడా అలాగే ఉంటే సాయిబాబాకు చెప్పడం వల్ల మా అబ్బాయి మారిపోయాడు అని చెప్పింది. ఆ రోజు నుండి సాయిబాబా నా కొడుకు అన్నమాట. చూడండి, సాయి చూడు తమ్ముడు ఎలా చేస్తున్నాడో, డాడీ ఎలా చేస్తున్నారో, నువ్వన్నా నా మాట వినాలి కదా, వాళ్ళని మార్చాలి కదా అని సాయిబాబా తోటి అట్లా మాట్లాడేదాన్ని. అంటే సాయిబాబాని దేవుడు అట్లా అనుకునేదాన్ని కదా. మా అబ్బాయి, నేను ఆయనకి అమ్మని, ఆయన నాకు కొడుకు, అలాగ అనుకొని సాయితోటి మాట్లాడుతూ వచ్చేదాన్ని.
ఆమె చెప్పిన దగ్గర నుండి నిజంగా సాయిబాబా నా మాట వినడా ఏంటి అని ఫస్ట్ లో టెస్ట్ చేసేదాన్ని. సాయి సచ్చరిత్ర చదివి ఏదైనా ప్రసాదానం చేసి, సాయి నేను కిందకి వెళ్తున్నా, ఇప్పుడు నేను కుక్కకు పెట్టాలనుకుంటున్నా, నేను వెళ్ళి ఎదురు చూడను. చూడండి నా కండిషన్, నేను వెళ్ళి ఎదురు చూడను. నేను వెళ్ళేసరికి కుక్క నా కోసం ఎదురు చూడాలా, అప్పుడు వెళ్ళి ఈ ప్రసాదానం పెట్టేసి వస్తానే, సరే నేను వెళ్తున్నా అని అంటే అక్కడ కుక్క ఎదురు చూసేది. ఈరోజు ఆవుకు పెట్టాలనుకుంటున్నాను సాయి, నల్ల ఆవుకి, ఈరోజు నల్ల ఆవు ఎదురు చూడాలి, నేను కిందకి వెళ్తాను, నేను కిందకి వెళ్ళేసరికి నల్ల ఆవు వచ్చి ఉండాలా అంటే నల్ల ఆవు వచ్చేది. ఇంకట్లా నేను తెల్లావు అంటే తెల్లావు, నల్లావు అంటే నల్లావు, కుక్కలు అట్లా వస్తుంటే ఇంకా సాయి నా మాట వింటున్నాడు, నా మాటలు ఆయన దగ్గరికి చేరుతున్నాయని నమ్మకం వచ్చేసింది. ఇంకా సాయితోటి నేను ఇంకా అలా చెప్పడం, అట్లా మాట్లాడడం, కొద్దిసేపు కూర్చొని నాకు ఏమి పని అయిపోయింది అనుకో, కాసేపు కూర్చొని సాయిబాబా విగ్రహంతో కాసేపు మాట్లాడేదాన్ని. చూడు సాయి అలా ఉంది, ఇలా ఉంది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఎందుకు అలాగా జరుగుతుంది, అది మారొచ్చు కదా, ఇది మారొచ్చు కదా, నీకు ఏం మాట్లాడాలనిపించినా ఇంక అట్లా సాయితోటి మాట్లాడేదాన్ని. అంటే ఇప్పుడు మన అమ్మ నాన్నతోటి మనం అంత ఫ్రీగా మాట్లాడాం కదా, మన పిల్లలతోటి మనం కొంచెం ఫ్రీగా మాట్లాడతాం కదా అని సాయితోటి ఎక్కువ మాట్లాడుతూ ఉండేదాన్ని. అలా ఉండేది నాది ధ్యానంలోకి రాకముందు. అట్లా ఉంటే నాకు ఇంక నేను ఈరోజు ట్రైన్ కింద పడి చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఇంక వాళ్ళు నాకు లోపల నుండి ఎట్లా ఉందో తెలుసా, నువ్వేం తప్పు చేసావు, నువ్వు ట్రైన్ కింద పడి చచ్చిపోవడానికి, నువ్వు ట్రైన్ కింద పడి చచ్చిపోనక్కర్లే, ఇప్పటిదాకా నువ్వు జీవించిన జీవితం దారులు అన్ని ఆటోమేటిక్ గా మూసుకొని పోయాయి, వాటి వాటి క్లోజింగ్ టైం వచ్చింది, మూసుకొని పోయాయి. ఈ రోజు నీకు ఒక కొత్త దారి వస్తుంది, ఆ కొత్త దారిని నువ్వు ప్రయాణం చేయాల, అంతే, నువ్వు వెళ్ళొద్దు, నువ్వే సూసైడ్ చేసుకోవద్దు అని లోపల నుండి మాటలు వస్తున్నాయి. ఎవరు మాట్లాడుతున్నారు అనక ముందు చూస్తే ఎవ్వరూ లేరు, నేను తప్ప. మరి ఇదేంటి, దారులు మూసుకుపోవడం ఏంటి, నాకు ఒక కొత్త దారి రావడం ఏంటి అంటే, నాకేమన్నా పైనుండి పుష్పక విమానం ఏమన్నా దిగొస్తుందా, వచ్చి నన్ను ఏమన్నా తీసుకెళ్తుందా ఏంటి అని నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను అనుకొని వెనక్కి తిరిగి వచ్చేసా. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తే ఏడుస్తున్నట్టు చెప్తుంది, ఏడుస్తుంది. పిల్లలు కదా, ఇప్పుడు చిన్న పిల్లల తల్లి ఎక్కడికైనా వెళ్ళింది అనుకోండి, ఆ పిల్లలు ఎలాగ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని నన్ను తీసుకెళ్ళాను ఎట్లా ఏడుస్తారు, అలా వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు, నీకు ఈ శరీరం అవసరం, వెళ్ళొద్దు అని చెప్పి ఏడుస్తుంది. ఇంక రెండోసారి మా అబ్బాయికి, అరే ఏంట్రా నేను ఊరిక అలాగా చచ్చిపోదామని ఫిక్స్ అయ్యారా, అందుకని ఇలా వెళ్తే ఇలాగ అనింది అంటే వాడు దాన్ని సీరియస్ గా కూడా తీసుకోకుండా, నీకు కొంచెం పిచ్చి ఉంది కదా, ఆ పటాల్లో ఆ దేవుళ్ళతోటి మాట్లాడడం, ఆ పిచ్చి కొంచెం ముదురు ఉంటుందిలే అంతే, అందుకని నీకు అలా అనిపిస్తుంది, లేకపోతే ఎవడొచ్చి నేను చెప్తాడు, లోపల నుండి ఎక్కడి నుండి వస్తాయి మాటలు అని వాడికి దోసిన ధోరణిలో ఆ పిల్లోడు మాట్లాడడం జరిగింది. ఇంక సరేనని వెళ్తే ఇంక అలాగే అసలు ఎట్లా ఉందంటే నన్ను కాళ్ళకు బందీలేస్తున్నట్టుంది, ఏడుస్తున్నట్టుంది అసలు. ఇంక సరే నన్ను వచ్చాను, వస్తే మళ్ళీ 3వసారి ప్రయత్నించినా అట్టే ఉంది. అప్పుడు మా స్నేహితురాలు ఒక ఆవిడ, మా చిన్నప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఏం చేస్తున్నావు అంటే ఏడుస్తూ మాట్లాడా, ఏంటి నీ పరిస్థితి, అప్పటి నుండి పెళ్ళైన రోజు నుండి ఈ రోజు వరకు ఏం మార్పు వచ్చినట్లేదు, సరే నీకు ఇలా వినపడుతుంది అన్నావు కాబట్టి ఈ పిరమిడ్ ధ్యానం అనేది ఉంది, దానికి వెళ్ళు, అదేదో మారుస్తుంది నీ జీవితం అంటే, సరేనని నేను దానికి వెళ్ళడం జరిగింది. దానికి వెళ్ళిన రోజే నా సూక్ష్మ శరీరం వచ్చి నా ముందు నిలబడింది. నేను ఏ బట్టలు వేసుకొని ఉన్నానో, ఎలా ఉన్నానో అద్దం ముందు నేను నిలబడితే ఎలా ఉంటుందో అది నేను ఒకటి సేమ్ డిటో అట్లా. నువ్వెవరు తల్లి, నువ్వేమన్నా నన్ను, నేను చచ్చిపోతే నువ్వు కూడా చచ్చిపోవాలా అని దిగులు పడి నన్ను వద్దు వద్దు అన్నావా, నువ్వెవరు అసలు, నాలాగా ఎందుకున్నావు, ఎక్కడి నుండి వచ్చావంటే అది నవ్వుతుంది కానీ అదేం మాట్లాడట్లా. ఏంటి నవ్వుతున్నావు, మాట్లాడు ఏదో ఒకటి అంటే ఏది మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంది నన్ను. చూస్తూ ఉండే చెయ్యి ఇలా అనింది, నేను బయటికి వెళ్ళిపోతాను అని అన్నట్టు. సరే ఇంత అడిగినా ఏం చెప్పలేదు, వెళ్ళిపోతాను ఫిక్స్ అయ్యావు కదా, మరి ఇంకా సరే వెళ్ళిపో నీ ఇష్టం. సరే వెళ్తే వెళ్ళావు కానీ దోమల మెస్ డోర్ మాత్రం వేసి వెళ్ళే, లేకపోతే దోమలు వస్తాయి అని అన్నా. అది బయటికి వెళ్ళిపోయి మళ్ళీ డోర్ వేసి తల లోపలికి పెట్టి చూసింది, ఇదిగో నీ డోర్ నీకేసేసాను అన్నట్టు. ఇంకెళ్ళిపోయింది. అమ్మయ్య, నాలో ఉంది ఈ దెయ్యం కావాలా, ఇది వెళ్ళిపోయింది అనుకున్నా. అనుకొని తెల్లవారి
వాళ్ళకి అంటే కొంచెం సీనియర్స్కి చెప్తే, అది దెయ్యం కాదు, ఏం కాదమ్మా, నీ సూక్ష్మ శరీరం. నాలో ఎన్ని శరీరాలు ఎక్కడ ఉన్నాయండి, అట్లా వచ్చేది చచ్చిపోతే కదా అని అంటే, కాదు చచ్చిపోక ముందు కూడా వస్తుంది, అది ధ్యానులకు వస్తుంది, అదేదో నువ్వు ముందు గత జన్మలో ఏదో సాధన చేస్తుండి ఉంటావు, అందుకే అది వచ్చింది అని చెప్పారు ఆయనకున్న పరిజ్ఞానంతో. మళ్ళీ మరుసటి రోజు కూర్చుంటే, నువ్వు ఒక బుక్ చదువు, నువ్వు వెళ్ళి ఒక బుక్ చదువు అని చెప్తున్నారు. ఒక బుక్ సెంటర్ నుండి తెచ్చుకొని చదువు అని చెప్పింది. ఎందుకు, ఫస్ట్ సారి పోయినప్పుడు నేను 12 టాబ్లెట్స్, స్పిరిచువల్ టాబ్లెట్స్ క్లాస్ జరుగుతుంది అనమాట. నేను వెళ్ళిన రోజు ఆ సెంటర్లో నేను 2 బుక్లు కొనుక్కున్నా. సమస్య, ఆధ్యాత్మిక పరిష్కారం, 12 టాబ్లెట్స్. మళ్ళీ 5 చదువుతానేమోనని నువ్వు సెంటర్కి వెళ్ళి ఒక బుక్ తెచ్చుకొని చదువు అని చెప్పడం లోపల నుండి చెప్పింది. అరే, ఇదే వాయిస్ కదా నువ్వు చచ్చిపోవద్దు అని చెప్పింది. అంటే లోపల ఎవరో ఉన్నారు, నేను కాకుండా, ఈ వెళ్ళిపోయిన ఆవిడ కాదు, ఇదేంటి ఇది ఇలా చెప్పింది అని మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళని అడిగితే, మేడం కాదు, మీ ఇన్నర్ వాయిస్, లోపల భగవంతుడు మాట్లాడుతున్నాడు మీతో. లోపల భగవంతుడు ఉంటాడు ఏంటి, బయట కదా భగవంతుడు అంటే, కాదు లోపల, మీరు ఏం చెప్పారో అది చెయ్యండి అన్నారు. అయితే ఏం బుక్ నేను అడగలేదే, నాకు ఎలా తెలుసు అంటే, ఊరికి వచ్చి మీరు కూర్చొని పిరమిడ్ కింద ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి చక్కగా, నాకు తెలీదు ఏ బుక్ చదవాలో, నేను అలా చూస్తూ ఉంటాను వరుసగా, నేనేం చదవాలో దానికి మీరే ప్రేరణ కలిగించండి అని చెప్పి తీసుకెళ్ళి చదవండి అని చెప్పారు. ఇంకా అలా చేశాను నేను. చేసి ఏం చదివానంటే, ఏమో ఆడున్నదే చదివా, అక్కడేముందంటే నేను చదివిందే ఉందన్నట్టు టక ఒక 5-6 పేజీలు చదివా. ఒక పేజీ అయినా చదువు అని చెప్పింది కదా, అది చదివాను. మధ్యాహ్నం ఆ పక్కన పెట్టాను, ధ్యానంలో కూర్చున్నా. నైట్ ధ్యానంలో నాకు దోమలు అంటే భలే ఎలర్జీ. దోమ తెరగట్టి మంచంలో కూర్చునేదాన్ని. మా అత్తగారి నస భరించలేక సామానంతా ఆ ఇంట్లో వదిలేసి ఒక చిన్న ఇంట్లో, ఒక రేకుల ఇంట్లో వచ్చున్నాం నేను మా అబ్బాయి. ఆ ఇల్లు కట్టుకుంటూ, ఆ ఇల్లు అయిపోయిందాక దీని దగ్గరే ఉన్నాము, ఆ దగ్గర నస పెడుతుంది వద్దు అని. ఆ చిన్న ఇంట్లో దోమలు వస్తాయేమోనని దోమ తెరగట్టుకొని మంచం మీద కూర్చొని ధ్యానం చేసేదాన్ని. అక్కడ దోమ లేదు, ఏమీ లేదు. ఒక అసలు ఎలాంటి సౌండ్ అంటే, ఒక మ్యూజిక్ కొడుతూ ఒక దోమ చెవిలోకి పోయింది, లోపలికి పోతుంది లోపలికి. ఇంకా లోపలికి పోతుంది, నాకు తెలుస్తుంది లోపలికి పోతుందని. కానీ అదొక భలే మ్యూజిక్ కొడుతుంది, అది ఎప్పుడు వినని మ్యూజిక్. నేను అది గమనిస్తూ ఉన్నా. గమనిస్తూ ఉంటే ఏం జరుగుతుంది, ఇంకా అలాగ కొడుతూ ఇంక జాలే అనింది మళ్ళీ లోపల నుండి. అంటే మళ్ళీ అది బయటకు వచ్చింది. బయటకు వచ్చి మళ్ళీ తిరిగి ఈ చెవిలోకి వెళ్ళింది. ఈ చెవిలోకి వెళ్ళేసరికి మళ్ళీ అలాగే లోపలికి వెళ్తుంటే, ఇంకా లోపలికి వెళ్ళబాక నేను డిస్టర్బెన్స్ అవుతా అనింది. ఓరే బాబోయ్, ఇదేదో లోపలిది, ఈ దోమే మాట్లాడేసుకుంటున్నారు, నాకేం తెలియట్లేదు, ఇది ఎక్కడి నుండి వచ్చింది ఈ దోమ అని ఎల్లబాకు అంటే మళ్ళీ అది బయటకు వచ్చింది. ఇంకా నేను టక్కన ధ్యానంలో నుండి బయటకు వచ్చి ఎరుకలోకి ఈ మొబైల్ టార్చ్ చేసి ఆ దోమతెర లోపల మొత్తం వెతికినా ఏ దోమ లేదు, ఏ ఈగ లేదు, ఏమీ లేదు. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా. ఏం చెయ్యాలా ఇప్పుడు అసలు, ఇది ఏంటి, నన్ను ఎందుకు బుక్ చదవమన్నారు, ఈ దోమ ఏంది, నాకు తెలుసులే అని ఉండవేంది, ఇంకా ఇది ఇంకా పోవద్దు, నేను డిస్టర్బెన్స్ అవుతా ఉండవేంటి, ఏం తెలుసు, ఎవరికి తెలుసు అని ప్రశ్న మొదలయ్యి నేను లేచి లైట్ వేసుకొని ఆ బుక్ తీసుకొచ్చుకొని చదివా. మళ్ళీ చదివితే ఆ బుక్లో ఏముంది అంటే, బాసర మనకు సరస్వతి దేవాలయం ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో, ఆ బాసర దేవాలయం యొక్క ప్రధాన అర్చకుడు రోజు ఆ గోదావరి నదిలో వెళ్ళి స్నానం చేసి ఆ బిందె కడుక్కొని బిందె నిండా నీళ్ళు తెచ్చుకొని ఒక తుమ్మ చెట్టు కింద కూర్చొని ఆయన పక్కన పెట్టుకొని కాసేపు ధ్యానం చేసి వెళ్దామని కూర్చుంటాడంట. కూర్చుంటే అక్కడ ఆయన కూర్చున్న దగ్గర నుండి మొత్తం చెవులోకి, ముక్కులోకి మొత్తం ఈగలు వస్తాయి. ఈగలు వచ్చి ఆయన డిస్టర్బెన్స్ చేస్తాయి, ధ్యానం చేయనీవు. పక్కన కూర్చొని మాట్లాడుకునే వాళ్ళ దగ్గర ఒక్క దోమ కూడా, ఒక్క ఈగ కూడా ఉండదు. ఈయన ఎక్కడ కూర్చున్నా ఈగలు వచ్చి ఈయన్ని ధ్యానంలో కూర్చోనీయకుండా చేస్తూ ఉంటాయి. అలాగా కొద్ది రోజుల తర్వాత ఆయన ఏంటి ఈగలు నా వెంటబడి ఉన్నాయి అని చెప్పి అని అనుకొని వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్తారంట. గురువు గారి దగ్గరికి వెళ్తే ఆ గురువు గారు ఏం చెప్తాడు, ఆయన చూసి ధ్యాన దృష్టితోటి, ఆయన నువ్వు గత జన్మలో ఒక మహాయోగివి, నువ్వు శరీరం వదిలేసేటప్పుడు
నేను యోగిని అని నాకు గుర్తు చేయమని ప్రకృతితోటి బలంగా చెప్పావు. ఆ ఆ మాట కోసము ప్రకృతి ఇప్పుడు నీకు అది గుర్తు చేయడానికి ఆ ఈగల రూపంలో వచ్చి ఆ ధ్యానంలో నేను డిస్టర్బెన్స్ చేస్తున్నాయి, అంతేను, నువ్వు తెలుసుకోవడం కోసమే అని చెప్తాడంట. ఇంకక్కడ ఆయన అది తెలుసుకున్న తర్వాత ఇంకా ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పి, ఇంక ఉన్న జీవరాశులన్నిటికీ కృతజ్ఞతలు చెప్పి మళ్ళీ తను ధ్యానంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇంకా అది అలాగ డిస్టర్బెన్స్ చెయ్యదన్నమాట. అది ఉంది అంతే. ఇంకా అది చదివాను. అంటే ఏంటి అని చెప్పి నేను అనుకున్న తర్వాత మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా. తెల్లవారి ఏకోజామున నాకు 5 నుండి 6:30 ఏళ్ళలోపు ఎక్కువ అనుభవాలు వస్తాయి. ఆ సమయంలో ఏం చూపించింది నాకు, నేనే అలాగా ఆ ఒక 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 జన్మలో అదంతా నాదేనని చూపించింది. అంటే నేనే అక్కడ అర్చకుడుగా ఉన్నాను, నేను ఇంతకు ముందు జన్మల్లో ధ్యానం చేసున్నాను అనని అదంతా చూపించిందనమాట. ఓహో, అందుకని ఇది గుర్తు చేయడానికి ఇట్లా ఈ ఈగ నాకు ఇలా వచ్చిందా అని అనుకున్నా. అక్కడి నుండి ఇంకా మళ్ళీ దేవుళ్ళు కనబడేవాళ్ళు. నాకు కొంచెం దేవుడు అంటే మావాడు అన్నట్టు పిచ్చి ఉంది కదా, బాగా ఎక్కువ శివాలయాలు చూసేదాన్ని. శివుడికే ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఎప్పుడు ఆయన పాటలు, అర్చనలు, అవి ఇవి నోరెత్తితే అయ్యే చదివేదాన్ని. ఇంకెప్పుడు వాళ్ళతోనే ఉండేదాన్ని. మా ఇంట్లో వాళ్ళు ఈ అబ్బాయి కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, మా ఆయన ఆఫీస్కి వెళ్ళినా నేను ఇంకా వాళ్ళతోనే అన్నట్టు ఉండేది. ఇంకా అట్లా శివాలయాలు కనబడుతున్నాయి. ఇదేంటి శివాలయాలు కనబడుతున్నాయే, ఇది నేను జీవితం మొత్తం చూసి వచ్చిన శివాలయాలు, ఇది వద్దు, ఇదేదో నా భ్రమ, ఈ శివాలయాలు ఎందుకు కనబడుతున్నాయి, నేను చూడండి ఒకరోజు కూడా కనబడలేదు, రోజు నేను చూసినవే కనబడుతున్నాయి అని నేను అనుకున్నాను. అనుకుంటే మళ్ళీ ధ్యానంలో ఏమొచ్చింది, నువ్వు నమ్మాలంటే ఏం చెయ్యాలా అని వచ్చింది. ఓహో, ఇది లోపల నుండి వస్తుంది. నేను నమ్మాలంటే ఏం చెయ్యాలా అంటుంది కదా. నేను ఎప్పుడు చూడండి, ఈ శరీరంతో నేను ఎప్పుడు వెళ్ళలేంది అలాంటిది ఏదైనా ఉంటే చూపించండి, అప్పుడు ఇది వచ్చేయన్నీ నిజమేనని నేను నమ్ముతాను ఈ రోజు నుండి అని చెప్పా. అప్పుడు మణిద్వీపం చూపించారు. అది మణిద్వీపం అని కూడా నాకు తెలీదు. నాకేం తెలుసు, నేను అసలు అమ్మవారిని అంటే ఆ మణిద్వీప వర్ణన, లలితా సహస్రనామం అవి ఎప్పుడు నేను చదవలేదు. నేను విష్ణు సహస్రనామము, శివుడిది అన్ని ఎక్కువ ఇవే చదివేదాన్ని. అందుకని నాకు తెలియదు. కానీ అది ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉంది. పారే నది, అది బంగారం కలర్ లో, దాని నది పక్కనే పూల తోటలు, దాని పక్కనే 2 అంతస్తుల బిల్డింగులు, అవి కూడా బంగార వర్ణంలో, ఈ సూర్యకాంతికి ఈ నీళ్లు ఇంకా షైనింగ్ గా ఉంటే ఆ షైనింగ్ ఆ బిల్డింగుల మీద పడి అద్భుతంగా కనబడుతున్నాయి. అసలు ఆ సీనరీని వర్ణించను అలవి కాదు. అది మనం నిజంగా ఏ మహానుభావుడు అలా చూసి ఆ మణిదీప వర్ణన పెట్టాడో కానీ, ఆ మణిదీప వర్ణన అనేది మనం టీవీలో చూస్తే ఎలా ఉందో ధ్యానంలో అదే చూసా. ఇంక ఇది ఎప్పుడు నేను చూడలేదు కదా, ఇంక ఈ రోజు నుండి ఇంకా వీళ్ళు ఏది చెప్తే అది నమ్మాలా, ఏది చూపిస్తే అది చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయా. ఇంకా సరేనని అక్కడి నుండి కొద్ది రోజులకే 3 అమ్మవార్లు వచ్చారు. అమ్మవార్లను కూడా నాకు తెలియదు, అది 3 ఆడవాళ్ళు వచ్చారు. నేను ఈ జన్మలో డాన్స్ పెద్ద ఇష్టపడను. ఎందుకు అంటే పోయిన జన్మలో పెద్ద డాన్స్ కళాశాలని నడిపున్నాను. అక్కడ చిన్నపిల్లలకి డాన్స్ అంతా బాగా నేర్పించడం అది చేసేదాన్ని. నేను అందరికన్నా ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఆ కచేరీలు ఇవ్వడం చేస్తుంటే నాలాగా ఒక్క స్టూడెంట్ కూడా తయారవ్వలేదే అని వాళ్ళని ఊరిక కసిరేదాన్ని, అరిచేదాన్ని. అందరూ ఈవిడ ఇలా కసిరేస్తుంది, అరుస్తుంది, ఈవిడలాగా అందరూ తయారవ్వాలని ఇట్లా హింసిస్తుందానని అందరూ వెళ్ళిపోవడం జరిగితే లాస్ట్కి నేను ఒక్కదాన్నే వెళ్ళి ఆ పెద్ద దానిలో నేను ఒక్కదాన్నే డాన్స్ చేసి వచ్చి ఒక ఒంటరితనము, ఇంకెప్పటికీ డాన్స్ జీవితంలో వేయకూడదు అని ఒక ఫిక్స్ అయ్యొచ్చానని ఆ జన్మ కూడా నేను చూసుకున్నా. దానిలో భాగంగానే చిన్నపిల్లలకి డాన్స్ నేర్పిస్తున్నాను. ఒక 3 ఆడవాళ్ళు వచ్చారు. ఇది కూడా ధ్యానంలోనే. ఇంక నేను ఆ పిల్లల తల్లులు కావాలి వాళ్ళు అనుకొని, ఎవరో వచ్చారు మేడం అని ఒక పాప వచ్చి చెప్తే నేను బయటకు వచ్చి
ఎవరమ్మా మీరు, ఎవరు కావాలి ఏంటి అని అంటే, మాకేం వద్దు, మీ ధ్యాన దృష్టి మా మీద పడుతుంది, అందుకు మేము వచ్చాము మీకోసం అన్నారు. అంటే సరే అయితే కూర్చోండి అని ఆ ఒక బల్లని చూపించా ఆ బయట ఎంట్రన్స్ లో. ఆ బల్ల మీద కూర్చోండి, నేను ఇప్పుడే వాళ్ళని పిల్లల్ని పంపించేసి వస్తాను అని ఇంకా నేను వాళ్ళని పంపించేసి వస్తే వాళ్ళని అలా చూసేటప్పుడు నేను ఇద్దరు వెనక వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. ముందు ఆవిడేమో నలుపుగా పొళ్ళెత్తుగా వికారంగా ఉంది. నేను వాళ్ళిద్దరిని చూసి ఏంటి వీళ్ళిద్దరేమో అసలు ఇంత అందంగా ఉన్నారు అమ్మవారిలాగా, ఈమెంటో నల్లగా నాలా ఉంది అని అనుకున్నా. అనుకుని లోపలికి వెళ్ళిపోయాను. నేను వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఒక ఆమె కూర్చొని ఉంది. అమ్మ మీరు ముగ్గురు వచ్చారు కదా అంటే అవును అంటుంది. మరి వాళ్ళిద్దరు ఏరి అంటే నేనే అంటుంది. మీరు కాదమ్మా, మీరు కాక ఇద్దరు వచ్చారు కదా వాళ్ళేరే అంటే నేనే అంటుంది. ఏది తిప్పినా నేనే నేనే నేనే, అవును నేనే అని చెప్తుంది. ఇంకేం చెప్పడంలా. నేను 4-5 సార్లు అడిగి ఏమిటి అన్నిటికీ నేనే 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 అంటావు, యుగాని అదేంటి పార్వతీదేవా ఏంటి అన్ని నీలో ఉండడానికి అంటే అవును అనింది. అయ్యో అవునా అని నేను అలాగా అనడంతో ఏమైంది, ఇంకా ఆమె ఈ ఫేస్ మొత్తం కనపడలా. అది ఎట్లా ఉందంటే టీవీలో ఫేస్ చూపించకుండా మనిషిని చూపిస్తారు చూడండి, ఏదన్నా మర్డర్లు మానభంగాలు అట్లాంటివి జరిగినప్పుడు అట్లా ఇదంతా కనపడట్లేదు. ఇక్కడ నుండి మొత్తం ఈ బాడీ అంతా కనబడుతుంటే ఇంకా ఏం జరిగింది, ఏంటమ్మా మరి మొహం కనబడనట్లేదు, ఇప్పుడు దాకా మొహం కానొచ్చింది కదా అంటే నేను ఇష్టపడలేదు కదా, అందుకని ఆ మొహం చూపించడం లేదు అని చెప్పి, అయ్యో నాకు తెలియదే, నేను మామూలు వాళ్ళు అనుకొని అలా అనుకున్నాను, నన్ను క్షమించమ్మా అని నేను చీర కొంగుని తీసి ఇదిలించి కింద కూర్చొని పాదాల దగ్గర ఆమె కాళ్ళు అదంతా ఆమె చీరను పైకని ఈ మన గొలుసులు పెట్టుకునే పాయ నుండి తొడుస్తూ ఉన్నాను. మా క్షమించమ్మా, నువ్వు కాకపోతే ఎవరు క్షమిస్తారు, చూడండి నువ్వు నా కోసం ఏదో లోకం నుండి వచ్చావా, మరి నన్ను నేను ఆ మాట అనుకోవడం తప్పేననుకో అయినా అనేసుకున్నాను కదా, ఇంకేం చేయలేను, అందుకని నువ్వు నన్ను క్షమించాలని నేను ఎలా ఏడుస్తున్నానంటే బీభత్సంగా ఏడ్చినా ఆమె అసలు ఏమీ కరుణించట్లా. కాకపోతే నన్ను ఏమీ అనట్లా, తాకద్దు ఏమి అనట్లా. నేను అలా కాళ్ళకి అంతా తుడిచి తలని తీసుకెళ్లి ఆమె 2 పాదాల మీద పెట్టి దండం పెట్టుకొని ఈ మోకాళ్ళ మధ్యలో తల పెట్టి అడుగుతున్నా, అమ్మా ప్లీజ్ అమ్మా చూడమ్మా చూడమ్మా అని. మాత్రం ఏమీ స్పందించడం లేదు. మళ్ళీ ఆమె చేయి తీసి నేనే నెత్తిన పెట్టుకుంటాను, నేనే భుజాన్ని పెట్టుకుంటాను, మళ్ళీ ఆమె పక్కన బల్ల మీద కూర్చొని ఆమె చేయిని తీసి ఇలా భుజం మీద పట్టుకొని, ఏమ్మా నన్ను క్షమించలేవా, నేను అంత పెద్ద తప్పేం చేశానమ్మా, నా కోసం వచ్చావు కదా, మీ వెనక వాళ్ళని చూసి నేను వీళ్ళెవరో దేవతల్లాగా ఉన్నారు, ఈమెంటి ఇలా ఉంది అని అనుకున్నానమ్మా, ప్లీజ్ ఇంకెప్పుడు ఎవరు వచ్చినా నా కంటి ముందుకి నేను ఇంకెప్పుడు అట్లా అనుకోనమ్మా, నేను చాలా ప్రాధేయపడుతున్నా కూడా అవేమీ కరుణించండి. ఇంక ఏడుస్తూ ఉన్నా, రియల్ గా ఏడుస్తూ ఉన్నా, ఈ నైటీ కూడా దడిచిపోతుంది ధ్యానంలో. ఇంకా నువ్వు ఇంక నన్ను క్షమించవా అని పైకి లేచి కళ్ళు తుడుచుకుంటూ ఇటు చూస్తే అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. నేను ఆయన ఏడుస్తూ బాబా నువ్వు సాయిబాబావా అని అడిగాను. ఎందుకంటే బాబాతో రోజు మాట్లాడుతున్నాను కదా. ఆయన ఏం చెప్పాడో తెలుసా, అమ్మా నా పేరు సాయిబాబా కాదమ్మా, నన్ను అందరూ నటరాజు అంటారు అని చెప్పి అన్నాడు. నటరాజా అంటే ఏంటి, నువ్వు మా నాన్నవా, అయ్యో నువ్వు కూడా వచ్చావా అని అనేసరికి ఆయన్ని గమనిస్తే ఏడుపు కళ్ళు తుడుచుకొని ఆయన గాలిలో టవల్ ఉంది, పంచు ఉంది, ఆయన కాళ్ళు లేవు, అసలు మనిషి ఏమీ లేదు, గాలిలోనే పంచు కట్టుకొని మనకు బ్రాహ్మణులు కడతారు చూడండి గోచి పెట్టి పంచ, అట్లా పంచు కానొస్తుంది, టవల్ కానొస్తుంది, అంతే, ఇంక మనిషే కనపడలా. ఇంకా మాటలేని వస్తున్నాయి. నాన్న కనీసం అమ్మ అయితే ఈ శరీరానికన్నా సేవ చేయనిచ్చింది, మీరైతే అది కూడా లేదే, మాటలే వినొస్తున్నాయి, ఎందుకు ఇంకా మీరు నా దగ్గరికి రావడము, నన్ను ఏది చూడనీయకుండా చేసేటప్పుడు రావడం అనవసరం కదా, వచ్చినప్పుడు నాకు సంతోషాన్నన్నా కలిగించాలని ఏడుస్తున్నా. ఏడిస్తే ఆయన అంటున్నారు, సరేలేమ్మా సరేలే,
ఆ టైము ఏదో ఒక రోజు వస్తుందిలే, సరేలే అనని ఒక్క క్షణంలో నన్ను తీసుకొని వెళ్ళి సోమనాథ టెంపుల్ దగ్గర ఉన్నాం. సోమనాథ టెంపుల్ దగ్గర నేను మా వారు ఇద్దరు పక్క పక్కన ఉంటే, అక్కడ ఒక 70-80 ఏళ్ళ ముసలి బ్రాహ్మణుడు బావిలో నుండి నీళ్ళు లాగి ఇత్తడి బకెట్లో పోసి మళ్ళీ ఆ చెంబుతోటి ముంచి మాకు ఇస్తున్నాడు. ఇచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా, అమ్మ ఇటు నుండి వెళ్ళకు, ఇదిగో ఇటు నుండి వెళ్ళు, నువ్వు నేరుగా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతావు, నీకు ఇంకా అక్కడ ఎవ్వరు అడ్డు చెప్పరు, నువ్వే స్వయంగా పూజ చేసుకొని వచ్చేసే సమయం లేదు అని చెప్తున్నాడు. నాకు ఆయన్ని చూస్తే ఏదో ఒక చాలా ఆప్యాయతగా మా నాన్నేమో అన్నట్టు అనిపిస్తుంది. నేను అంటున్నాను, స్వామి మీరు ఇంత వయసులో నీళ్లు లాగడం బావిలో నుండి ఈ బకెట్కి పోయడం మళ్ళీ ముంచి ఇవ్వడం అవసరం అంటారా? ఇప్పుడు మేము లాక్కోలేమా వచ్చిన వాళ్ళమి, మీరెందుకు ఇంత వయసులో ఇంత కష్టపడటం స్వామి, మీరు కూర్చోవచ్చు కదా అనని ఆయన చేతిలో నుండి ఆ బకెట్ తీసి పక్కన పెడుతుంటే ఆయన అంటున్నారు, వద్దు నాయన నువ్వు వెళ్ళు, నేను చేయగలిగిన ఓపుకున్నప్పుడు ఏదో ఒక పని చెయ్యాల, ఖాళీగా కూర్చోకూడదు, నువ్వు వెళ్ళేసి రాపో, నాకేం ఇబ్బంది లేదు, నేను చేయగలుగుతున్నాను కదా, ఇంకెవరన్నా వచ్చిన వాళ్ళకి ఈ నీళ్ళు అందిస్తానులే, నువ్వు వెళ్ళు అని ఆయన ఇవ్వలేదు, బకెట్ పక్కన పెడదామంటే. సరేనని ఒక రెప్పపాటులో వెళ్ళి మళ్ళీ ఆ శివాలయంలో ఉండడం, ఇంతకు ముందు చూసింది అది కూడా ఆ శివాలయం. అక్కడ మా వారు ఒక చెంబు నాకు ఒక చెంబు ఇస్తే మేమే అది క్లీన్ చేయడం, ఆ పక్కన గంధం ఉంటే గంధం అంతా రాయడం, బొట్టు పెట్టడం, కుంకుమ పెట్టడం, ఈ విభూది పెట్టడం, ఇలాగ ఆయన అలంకరించి మళ్ళీ రెప్పపాట్లో వచ్చి మళ్ళీ ఈ అమ్మా నాయన దగ్గర, నా ధ్యానంలో వచ్చిన అమ్మా నాయన దగ్గర ఉన్నా. మీరు వెళ్ళిపోకుండా ఉన్నారు, చాలా థ్యాంక్స్, కానీ నాకేమి తృప్తి కలిగించలేదు మీ ఇద్దరు ఇలా రావడము, ఆ అమ్మాయి అయితే కనీసం సేవన్నా చేయనిచ్చింది, మీరైతే ఏమీ చేయనిట్లేదు అని చెప్పి మళ్ళీ వచ్చి వాళ్ళకి నమస్కారం చేస్తున్నా. మళ్ళీ ఆమె పాదాలకు నమస్కారం చేసేసరికి ఇంకా ధ్యానంలో నుండి బయటకు వచ్చాను, వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా నాకు చాలా సంతోషం వేసింది, ఒక పక్క బాధేసింది, ఎందుకు ఆమె ఫేస్ చూడలేదు, ఆయన ఫేస్ చూడలేదు, కానీ ఆయనతో మాట్లాడాను, ఈమెతోటి మాట్లాడాను, ఈమెకు సేవ చేశాను, ఇది నిజమే. నాకెందుకంటే మణిద్వీపం చూపించినప్పుడు నేను కమిట్ అయ్యాను కదా, నేను ఏది చూపించినా నిజమేనని నమ్ముతాను అని నేను ఇంకా హ్యాపీగా ఉన్నా. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, నేను జనవరిలో వచ్చానన్నాను కదా, ఈ ఫిబ్రవరిలో ఒక శివరాత్రి వచ్చింది. శివరాత్రి వస్తే అందరూ గురువు గారు నందన మారెళ్ళ వస్తున్నారు, ఆయన నేను చూడలే అప్పటికి, నందన మారెళ్ళ వస్తున్నారు, అందుకని అక్కడ ఆయన స్టేక్ అందిస్తే ఏదో కర్మలు వెళ్ళిపోతాయి, అలాగైపోతాం ఇలాగైపోతాం అని చెప్తున్నారు నాలాంటి వాళ్ళు. అక్కడికి వెళ్ళాలా, ఇప్పుడు మా ఆయన లేరు, మా ఆయన బీహార్లో ఉన్నారు, ఫోన్ చేస్తే మా అబ్బాయి కూడా లేరు, ఎక్కడికో వెళ్ళున్నాడు, ఫోన్ చేస్తే ఏమో నాకు తెలియదు అన్నారు, ధ్యానానికి వెళ్ళేటప్పుడు ఏమో నాకు తెలియదు నీ ఇష్టం అంటే నేను వెళ్తున్నా, ఇంకా ఈయన కూడా గమ్మునున్నారు కదా ఇక్కడ కూడా వెళ్తాను అని వెళ్దామని ప్రిపేర్ అయితే తెల్లవారి పొద్దున ఈరోజు వెళ్ళాలా అంటే, ఈరోజు ఎర్లీ మార్నింగ్ ధ్యానంలో మీ వారు వస్తున్నారు అని చెప్పింది. నీకేం తెలుసు, చూడండి నా తెలివి, నీకేం తెలుసు, నేను ఇప్పుడే కదా ధ్యానంలోకి వచ్చా, మా ఆయన నువ్వెప్పుడు చూసావు, నీకేం తెలుసు అని అడిగా. చెప్పేదాన్ని, అది ఏం జవాబు చెప్పట్లేదు. మీ వారు వస్తున్నారులే మీ వారు వస్తున్నారులే అని 3 సార్లు చెప్పింది, కోర్టులో వాళ్ళు చెప్పినట్టు. ఇంకా సరేననుకున్నది, ధ్యానంలో నన్ను లేచి మా ఆయనకి ఫోన్ చేసి, ఏమండి మీరు సెలవు పెట్టి వస్తున్నా, ఎవరు చెప్పాడు నీకు నేను వస్తున్నానని, నేను రావట్లా, కానీ షార్టేజ్గా ఉన్నారు, రావాలనుకున్నా కానీ నాకు సెలవు ఇవ్వాలి, అసలు నేను రావట్లేదని చెప్పాడు. ఏదో ఇదేదో పాపం అబద్ధం చెప్తుందో లేకపోతే దీనికి తెలియలేదో ఏదో సంథింగ్లే, నేను రావట్లేదంట అనుకొని నేను వెళ్ళిపోయా ఉగాది ఆ ఉత్సవానికి. వెళ్ళిపోతే ఈయన ఏం చేశారు, ఆ రోజే మార్నింగ్ బయలుదేరి ఫ్లైట్లో చెన్నై వచ్చి చెన్నై నుండి నైట్కి వచ్చేసారు. మేము నైట్ కదా అక్కడ ధ్యానం, మేము మధ్యాహ్నం 11-12 గంటలకు బయలుదేరి వెళ్ళాం, మేము తెల్లవారు వచ్చాం. తెల్లవారు వచ్చేసరికి తలుపు పగలగొట్టుంది తాళం, ఇదేంటి నేను తాళం వేసి వెళ్తే పగలగొట్టుంది అని వచ్చి పక్కింటి ఆవిడని చూస్తే, ఫ్రంట్ పోర్షన్లో అది పక్క పోర్షన్లో ఉన్నామని చూస్తే, ఏంటమ్మాయి మీ ఆయన వస్తుంటే నువ్వు వెళ్ళావు, అయినాను నువ్వు వెళ్ళకుండా ఉండాల్సింది కదా, ఆ అబ్బాయి వచ్చి ఆ తాళం బాలగొట్టుకొని రాత్రి అక్కడే పడుకున్నాడు. అప్పునా, అంటే మా ఆయన వస్తున్నాడని చెప్పింది ఇది నిజమేనా
అని చెప్పి అనుకొని ఫోన్ చేశా. అంటే అప్పుడు లేరు ఆయన. ఆయన మళ్ళీ వర్క్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆ కట్టే పని దగ్గర, కడుతున్నాం కదా ఇల్లు, అక్కడికి. ఫోన్ చేస్తే వచ్చాను. మరి సెలవు అవ్వలేదన్నారు కదా, నీకెందుకు, నీ చెప్పి రావాలా అన్నారు. ఇంక సరేనని, అంటే లోపల చెప్పింది కరెక్ట్, ఈ బయట ప్రపంచంలో ఎవరు చెప్పినా నమ్మకూడదని మళ్ళీ ఫిక్స్ అయిపోయా. ఇంకనా నేను వంట చేశాను, అయిపోయింది. ఈ మధ్యలో ఒక మాట చెప్పని మర్చిపోయా. ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ అయింది. నేను ధ్యానంలోకి వచ్చి, ధ్యానము అంటే నాకు ఆ రోజు క్లాస్కి వెళ్ళాను అన్నాను కదా, ఇంటికి వచ్చి ధ్యానం అనగానే ఆంజనేయ స్వామి గుర్తొచ్చాడు. అసలు రియల్గా ఆంజనేయ స్వామికి నాకు అంటే నా దృష్టిలో నా భాషలో అంత పెద్ద పరిచయం ఏం లేదు. మామూలుగా ఆయన్ని వేడుకుంటాము, ఆయన ఏదో ఎవరన్నా మంగళవారం వెళ్ళండి అని చెప్తే వెళ్తాము, కానీ ఆయనతో నాకు పెద్ద పరిచయం లేదన్నమాట. అయితే నేనేమనిపించింది, ఆంజనేయ స్వామి కదా ఎక్కువసేపు ధ్యానం చేసేది, నాకు ఈ వీళ్ళందరూ గుర్తురాల, యోగులు వాళ్ళందరూ, కానీ తెలుసు, కానీ వాళ్ళు ఆ క్షణానికి గుర్తురాల. ఆంజనేయ స్వామిని పిలిస్తే పోతే కదా, వీళ్ళందరూ ఎవరెవరినో పిలుస్తున్నారు, వాళ్ళందరూ నాకు తెలియని వాళ్ళని పిలిచే కన్నా ఇంత అంతో ఆయన గుడికి అప్పుడప్పుడు వెళ్తున్నాం కదా, ఆయన ఫేస్ మనకు తెలుసు కదా, ఆయన్ని పిలిస్తే పక్కన కూర్చొని నాకు కొంచెం ధ్యానం నేర్పించయ్యా అని పిలిస్తే ఆయనే నేర్పిస్తాడు. కానీ ఫస్ట్ రోజు నుండి ఆయన పిలవడం, రోజు ధ్యానంలో పిలిచేదాన్ని. ఒక 3-4 రోజులకి ఆయన రావడం మొదలైంది. ఆయన రావడం ఎలా తెలుసు అంటే, హనుమయ్య రా నాయనా, నువ్వు వచ్చి కూర్చొని నా పక్కన నాకు ధ్యానాన్ని నేర్పించు స్వామి అంటే ఫుల్ వైబ్రేషన్ వచ్చేది. అంటే ఆయన వచ్చి కూర్చునేవాడు. ఆ తర్వాత ఇంకా చాలా ప్రక్రియలు నాకు చెప్తూ ఉండేవాడు, చేస్తూ ఉండేవాడు అనమాట. ఈ మధ్యలోనే, వీటి మధ్యలోనే ఏం జరిగింది, ఒకరోజు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నాకు నాకు కనపడతావా నన్ను అడిగాను. నేను ఏదేదో భాష కూడా ఏమి వాళ్ళతో మాట్లాడను. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో ఈ మొబైల్ అట్లే, కనబడతావా అంటే ఎందుకు కనబడను అని ఆయన చూపించాడు. నా అంత హైట్ లోనే ఉన్నాడు. నువ్వు చాలా బలము, నువ్వు చాలా ఎత్తు అవుతావంటారు కదా, మరి అది ఎలాగవుతావు అంటే ఆయన చెప్తున్నాడు, నాకు ఏదో ఏదో చెప్పాడు, ఏదో 9 రకాల శక్తులు నేను పొందాను అనేది చెప్పాడు అనమాట. దాని గురించి చెప్పి, సరే నేను చూడాలనుకుంటున్నాను దాన్ని కూడా అంటే, ఇంకా నా కంటి ముందు అలాగ చాలా పెద్ద అయిపోయాడు. నేను ఇట్లా చూడాలన్నమాట, ఇప్పుడు ఆయన్ని చూడాలనుకుంటే అట్లా చూసి, అబ్బో ఎంత పెద్ద అయితే నేను ఎట్లా చూడగలను, నేను చూడలేకపోతున్నాను, ఇంకొంచెం తగ్గు అంటే నేను ఎంత కావాలన్నా అంత అయ్యాడు. అయితే బాబోయ్ ఎంత పెద్ద అయిపోయావా, అంటే ధ్యానం చేసి ఎన్ని శక్తులు వచ్చేసి ఇలాగ అయిపోయావా నువ్వు, సరే ఇంకొచ్చేసేలే మామూలుగా అనని ఆయన కాలు పట్టుకొని, కాలు ఇంత పెద్దదైపోయింది అనని ఆ కాలంతా తుడిచి దండం పెట్టుకొని ఇంకా మామూలుగా అయిపోలే అని చెప్తే, మళ్ళీ ఆయన ఏదో నా ఫ్రెండ్ లాగా మామూలుగా నార్మల్గా అయిపోయాడు. అక్కడి నుండి ఇంక నేను రాయ హనుమ అంటే వచ్చి పక్కన కూర్చున్నాడు. మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా అయిపోయాం అనమాట. చూడండి, ఇంకా నేను నా ఫ్రెండ్ ఇప్పుడు హనుమ ధ్యానంలో నా గురువు ఫ్రెండ్, మళ్ళీ గురువు అంటే భయభక్తులతోటి కాదు, ఫ్రెండ్షిప్ లాగా మేమిద్దరం ధ్యానం చేస్తున్నాం అనమాట. ఇట్లా ఇంకా మా ఆయన వచ్చారన్నాను కదా, ఆ రోజు వంట చేశా. పొద్దున్న టిఫిన్ చేసి పిలిస్తే రాలా, మధ్యాహ్నం వంట చేసి పిలిచినా రాలా, మళ్ళీ రాత్రికి చపాతీ చేసి, ఇంకా ఏంది మీరు రావట్లేదు, ఇవన్నీ ఉదయం నుండి వండిని అన్ని మిగిలిపోయి ఉన్నాయి, ఎందుకని రాలేదు, రానప్పుడు రానంటే నేను వంట చేయను కదా అనున్నా. అంతే, ఇంకేం పలకుండా పెట్టేశారు. నేను ఇంక మామూలుగా 8 గంటలకి నేను తినేసి ధ్యానంలో కూర్చున్నా. ఆయన 10:30కి వచ్చి తిట్టుకుంటా వస్తున్నారు బండి లోపల పెట్టి. ఏమని, ఎవరో ఫోన్ చేస్తే నా కోసం ఎవరు ఎదురు చూసేవాళ్ళు లేరు, నా ఇంటికి నేను తాళాలు పగలగొట్టుకొని వచ్చాను అని ఏదేదో చెప్తున్నాడు అనమాట. చెప్తుంటే నేను అన్నాను ధ్యానంలో నుండి బయటకు వచ్చి, అప్పుడు చిన్న క్యాప్ కొనుక్కొని ఉన్నా, ఆ క్యాప్ తీసిట్ట పెట్టి, ఎందుకండి అలాగా వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నా తీరుస్తారా, ఇంకా మనల్ని తక్కువగా చూడడం తప్ప, మీరు వస్తారా అని అడిగాను, మీరు రామన్నారు, అయినా నాకు ధ్యానంలో చెప్పింది మీరు వస్తున్నారని అందుకే నేను అడిగాను, మీరు అసలు రియల్గా నాకు చెప్పలేదు, నేను అడిగినా కూడా నేను రావట్లేదు అన్నారు కాబట్టి నేను వెళ్ళాను, అది కూడా మిమ్మల్ని అడిగితే మీ ఇష్టం అంటే నేను వెళ్ళాను, దానికి ఎందుకు ఇట్లా అందరికీ చెప్తారు అని నేను అన్నాను. అనేసరికి ఆయన ఏం చేశాడు,
2 చేతులతో కొడుతున్నాడు నన్ను, ఇంకా స్టార్ట్ చేశాడు కొట్టడం. ఎందుకు, ఆయనకు ఒక కసి ఉందన్నమాట. కొడుతుంటే నేను ఈ క్యాప్ పట్టుకొని ఉన్నా, ఆయన భయంకరంగా కొడుతున్నారు. అసలు అప్పటిదాకా ఎప్పుడు కొట్టింది లేదు, ఒక బూతులు తిట్టింది లేదు. నేను ఇలా నాకు తగలట్లా, ఇక్కడ ఒకటి ఏదో ఒక అడ్డు తెర ఉంటున్నట్టుంది. అది ఈ మధ్యలో ఇలా 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 చూస్తున్నా నేను. ఇదేంది చెయ్యి ఇలా వస్తుంది కానీ నన్ను టచ్ అవ్వట్లేదు, ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని నేను ఇట్లా తల ఇలాగ తిప్పుతూనే ఉన్నా. అయితే ఆయన కొట్టి, ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టి ఒక 4-5 నిమిషాల దాకా ఎందుకు నీ బతుకు చావరాదా అని తోశాడు. తోసినప్పుడు వెళ్ళి కింద పడ్డప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది. అంతేగాని ఆయన కొట్టింది ఏమి నాకు దెబ్బ తగలేదు. నేను లేచి కూర్చొని అక్కడ ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నా, ఈ చైన్ ఇలా అనుకుంటా, అసలు ఇప్పుడు ఏం జరిగింది, ఆయన కొట్టాడు మరి నాకెందుకు తగలలేదు, ఈ మధ్యలో గోడ ఏమిటి, ఇది కూడా ఏదో పల్సని నాకు పొరలాగా ప్లాస్టిక్ కవర్ లాగా అవతల చెయ్యి కనబడుతుంది, అసలు ఏం జరిగిందని ఆలోచించా. అప్పుడు నాకు అనిపించింది, నా పక్కన హనుమన్నాడు కదా, ఆ హనుమే నన్ను కొట్టనీయకుండా పాప మధ్యలో అడ్డుపడ్డాడు. ఆ దెబ్బలన్నీ హనుమకే తగిలాయేమో బహుశా, నాకు తగలలేదు అంటే అయ్యో అనుకొని మళ్ళీ అక్కడే కూర్చొని, హనుమా సారీ, ఇంకేమి ఎప్పుడు ఎందుకు ఇలాగ చేసావు, నా వలన నువ్వు దెబ్బలు తిన్నావు, నన్ను క్షమించు, ఏమో నీకు చాలా దెబ్బలు తగిలినట్టున్నాయి, ఏమనుకోకు, ఈసారి ఏదైనా నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు కదా, నేను కూడా నీకు ఏదైనా హెల్ప్ చేస్తానులే, నువ్వేమనుకోకే, క్షమించు, ఆయన ఎందుకు అలా ఎప్పుడు అలా చేయలేదు, ఇలా చేశారని ఆయన ఫ్రెండ్ లాగా డీల్ చేసి మాట్లాడలేచి వచ్చి రూమ్ లో వెళ్ళి ఆయన పడుకున్నారు కదా, చూస్తే ఆయన ఇలా అనుకుంటున్నాడు, నన్ను కొట్టలేదు కదా, హనుమని కదా కొట్టింది, హనుమ ఎక్కువ వజ్ర శరీరం అని చెప్తారు కదా, ఆయన చేయలొత్తుకుంటా ఉన్నారు. నేను అన్నాను మళ్ళీ లోపలికి వెళ్ళి, చేతులు బాగా దెబ్బ తగిలాయా, నొప్పులుగా ఉన్నట్టున్నాయే అన్న. మొహం పగల కొడతాను మళ్ళీ వచ్చి మాట్లాడంటే పో అవతలకే అని అన్నాడు. సరేలే అని ఇంకా నేను వచ్చి ముందు రూమ్లో పాపం మళ్ళీ ధ్యానంలో కూర్చొని హనుమతోటి కాసేపు మాట్లాడి ఇంకా నిద్రపోయాను. ఆ విధంగా అదొక అసలు వండర్ అయిన సంఘటన. ఎందుకు అంటే అప్పుడెప్పుడు మనం పురాణాలలో చూసింటాం, మన కోసం వాళ్ళు వచ్చేది, సహాయం చేసేది, అట్లా నిత్య జీవితంలో నేను ఎక్కడా చూడలేదు. కానీ రియల్ గా నాకు నేనే చూసుకున్నాను హనుమ వచ్చి అట్లా చేయడం. ఇంకా తెల్లవారు ఏం చెప్పారో తెలుసా మా ఆయన, రేపటి నుండి నువ్వు ధ్యానం గీనం అని కానీ ఇంట్లో కాలు బయట పెట్టావంటే కాలు 2 ఎరగొట్టి పొయ్యిలో పెడతా, అంతేగాని నువ్వు ఇంకా బయటకు పోవడానికి లేదు, ధ్యానం అంట తొక్కంట ఎల్లమిట ఏదులమిట ఊర్లమిట తిరిగేది పట్టుకొని పోయి ధ్యానం లేదు ఏమీ లేదు అని అన్నారు. ఇంకా సరేనని గమగైపోయా. ఇంకా హనుమే ఉన్నాడు కదా నా దగ్గర, నాకేదో ఒకటి నేర్పిస్తాడుగా, నేను ఎక్కడికి వెళ్ళి నన్ను నేర్చుకునేదేగా అని ధీమా వచ్చేసింది. ఇంకా సరేనని గమ్ముగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నా. కానీ ఏమనుకున్నానో తెలుసా లోపల, ఆ ముసలాడు ఎవరిని, గురువు గారిని, ఆ ముసలాడిని చూడను, షేక్ హ్యాండ్ ఇవ్వను, నేను అక్కడికి వెళ్ళి అనవసరంగా తన్నులు తిన్నాను, పాపం నా వలన హనుమ కూడా దెబ్బలు తిన్నాడు. అసలు షేక్ హ్యాండ్ ఏమన్నా ఇచ్చాడా, ఏ గుడ్డు లేదు, ఏందో షేక్ హ్యాండ్ ఇస్తే అదవుతుంది ఇదవుతుంది అని చెప్పి అన్నారు. ఉత్తి పుణ్యానికి దెబ్బలు తిన్నాను. ఆ ముసలు ఆయన షేక్ హ్యాండ్ తీసుకుంది లేదు, ఏమీ లేదు. ఆయన చాలా వయసు ఉంది. ఒకవేళ నేను ఇక్కడ ఉండట్లే, హర్యానాలో ఉంటున్నా, ఒక గురువును కూడా సజీవంగా ఉన్న ఆయన్ని చూడలే. మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి ఈయన ఒకవేళ హరి అంటే అందుకని చూసి వచ్చానులే, అంతేగాని ఏ షేక్ హ్యాండ్ తీసుకోవాలా ఏమీలే అనని అలా కనుక్కున్నాను మనస్ఫూర్తిగా. ఇంక అనుకున్నాను, వదిలేశాను. ఇంకా నా పాటికి నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నా. 1 వారం గడిచిపోయింది, ఇంకెళ్ళాల. 2వ వారానికి ఇంకా 2వ వారం స్టార్ట్ అయింది. నాకు బుధవారం రోజు ఏం అనుభవం వచ్చింది అంటే, ఒక ఆవిడ వచ్చి, నా ఫ్రెండ్ ఇంకొక ఆమె ఎవరో నాకు తెలీదు నిత్య జీవితంలో, నా ఫ్రెండ్ పక్కన కూర్చొని ఉంటే ఆమెతో అంటుంది ఇంకొక ఆమె వచ్చి, ఏ అమ్మాయి, ఈవిని తీసుకొని రేపు సెంటర్కి రా, నువ్వు తప్పకుండా ఈవిని పిలుచుకొనే రా, నువ్వు పిలుచుకోకుండా రాబాకు అంటుంది. ఏంది ఆవిడ నన్ను పిలుచుకొని రావడము, నన్ను తీసుకొని రావడము, అక్క నీకేమన్నా ఆమె ఎవరో తెలుసా అంటే, ఏమో ఆవిడెవరో నాకు తెలియదమ్మా, ఆమె ఏంటో నేరుగా వచ్చి నీతోనే చెప్పొచ్చుగా,
నీ సాయి చూపిస్తూ నీ సాయి చూస్తూ నాతో మాట్లాడుతుంది. ఆమె ఎవరో నాకు తెలీదు అంటుంది. ఈమె ఎవరు, నీకు సెంటర్ తెలుసా అని అడుగుతున్నాను. ఆ సెంటర్ కూడా ఏంటో నాకు తెలియదు మాధురి. ఆ సెంటర్ ఏందో ఆమె ఏందో నీ గోలేందో ఆమె గోలేందో నాకేది తెలీదు అంటుంది. అంతలోకే మా ఇంటి దగ్గర ఒక జంగం దేవర, అంటే జంగం దేవర అని కూడా నాకు తెలియదు ఆ క్షణాన, ఒక ఆయన మాతా భిక్షాందేహి అని అడుగుతున్నాడు. నేను గబగబా ఆ అక్క దగ్గర నుండి, అక్క ఎవరో ఒక భిక్షగాడు వచ్చాడు, ఆయనకి ఏదో ఒక బియ్యమో డబ్బులో ఏదో ఒకటి వేసి వస్తానా అని గబగబా వచ్చి ఆయన ఇలా జోలు వేసుకుంటే జోల్లో ఇలా తీసి చూస్తే బియ్యం ఉన్నాయి. సరేనని లోపలికి పోయి గ్లాస్ నిండా బియ్యం ముంచుకొని వస్తున్నా. నాతో మాట్లాడాము, మళ్ళీ వదిలొచ్చి ఇలా పట్టుకుంది, మాధురి అని, ఒక్క నిమిషం ఉండండి మళ్ళీ వచ్చి మాట్లాడతాను మీతోటి, ఆ స్వామి ఉన్నాడు ఎదురుగా, ఆయన కేసు వస్తాను. అక్కడ ఆగాను కదా, ఆగి చెప్పినందుకు ఆయన అలిగి వెళ్ళిపోయాడు. నేనన్నాను, అయ్యో ఈయనేంటి లోపలికి వెళ్ళి బియ్యం తెచ్చేసరికి అలిగి వెళ్ళిపోతే ఎట్లా, ఇంత తొందరగా వచ్చానే, అయినా అలిగి వెళ్ళిపోయాడే, ఎటు వెళ్ళిపోయాడో కనపడలేదు అంటే, వచ్చినామంటుంది. ఆయన ఎవరు అనుకుంటున్నావు అంటుంది. ఏమోనక్క నాకు తెలీదు అంటే, ఆయన జంగం దేవర, ఏ ఇంటి దగ్గర భిక్షం అడగడు, ఎందుకు వస్తాడో మన ఊరు మనకు తెలియదు, కానీ నీ ఇంటి దగ్గర నిన్ను ఇంకా భిక్షాందేహి మాత అని అడిగాడు, అంతవరకు సంతోషించలే, నువ్వు ఆ భిక్షం ఆ జోల్లో వేసింటే ఇంకా ఏమైపోయిండే దానివో అని అన్నాను. అవునా, నీకు తెలుసా ఆయన జంగం దేవర అంటే, తెలుసు అంటే, అయితే ఈయన జంగం దేవర అయితే ఇందాక వచ్చినామా, ఆయన భార్య పార్వతీదేవి, నీకు తెలుసా అంటే, నీకేమన్నా పిచ్చా ఏంటి, ఈయన జంగం దేవరైతే ఆమె పార్వతీదేవి ఎందుకైతే, దీని మనూరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడంటే, అయితే నీకు తెలియదులే అనని నేను గబగబా వెళ్ళి ఆ రోడ్లో అటుకి ఇటుకి చూడడం జరిగిందనమాట. చూస్తే ఆయన లేడు. లేకపోయేసరికి నేను ఇంకా వచ్చేసాను, ఇంకా ధ్యానంలో నుండి బయటకు వచ్చాను. ఇంకా నాకొకటే, ఎందుకు నా ఇన్నర్ వాయిస్ రైటు, ప్లస్ నాకు ఏది కనపడినా ఏది చూపించినా అది రైటు, ఇవన్నీ నేను ఇంక నమ్ముతున్నాను కదా. ఆ రోజు మళ్ళీ ధ్యానంలో నుండి బయటకు వచ్చినాక మా సెంటర్ నడిపే వాళ్ళకి ఫోన్ చేసి, అన్న నన్ను సెంటర్కి రమ్మని, ఇలాగా పార్వతీదేవి ఇలాగ జంగం దేవర ఇలా వచ్చారు, ఇలా కనపడ్డారు, ఏంటో మా ఆయన ఏమో సెంటర్కి వద్దంటున్నారు, ఏం చెయ్యాలి అని నేను అడిగాను. ఆయన ఏమన్నారు, నేను నా అనుభవాలన్నీ చెప్తూ ఉన్నాను. నేను ఫస్ట్ వారం నుండి అనుభవాలు చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. ఆయన ఏమన్నాడమ్మా, నీ కోసము పార్వతి పరమేశ్వరులే నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చేటప్పుడు, ఆంజనేయ స్వామి అక్కడే ఉన్నప్పుడు నువ్వు వచ్చి సెంటర్కి వచ్చి చేసేది ఏముందిలే, ఆయనకి ఎదురు తిరిగి గొడవలు పడి రావద్దు, అక్కడే ఉండు, సరే ఎందుకు రమ్మన్నారు చూద్దాం ఈ వారం ఏం జరుగుతుందో, కానీ నువ్వు ఆయన్ని ఎదిరించి రావద్దు, చెప్పకుండా రావద్దులేమ్మా, అక్కడే ఉండి ధ్యానం చేసుకో, నీకు వాళ్ళ సహాయంతోనే నువ్వు పైకి అభివృద్ధి చెందుతావు అని చెప్పాడు. నాకు అసలు అభివృద్ధి చెందడం ఏమీ తెలియదు, ఎందుకంటే ఏముంది నిత్య జీవితంలో మామూలుగా మాట్లాడేదాన్ని, ఇప్పుడు వాళ్ళు కొంచెం నాతో మాట్లాడుతున్నారు అంతే, నాకు తెలిసిన తేడా అన్నట్టు నేనున్నాను. సరేనని, ఇది ఎప్పుడు జరిగింది, బుధవారం జరిగింది ఇలా రమ్మని చెప్పి. శనివారానికి అందరికి మెసేజ్ వచ్చింది, ఏమని, ఈరోజు గురువు గారు వస్తున్నారు, అంటే పామూరు వైపు వెళ్ళవలసిన గురువు గారు రూట్ బాగాలేక మనకు కావలస్తున్నారు, మీరందరూ తప్పకుండా రండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట, మెసేజ్ పెట్టారు. అప్పుడు మళ్ళీ నేను ఎవరికైతే చెప్పానో ఆయన చెప్పాడమ్మా, ఈరోజు గురువు గారు వస్తున్నారని శనివారం రోజు మనకు తెలిసింది మధ్యాహ్నం నుండి, నీకు బుధవారమే మెసేజ్ వచ్చింది గురువు ఇక్కడికి వస్తాడని, అందుకే నేను సెంటర్కి రమ్మని చెప్పారు వాళ్ళు, చూడమ్మా నువ్వు ఎంత బాగా కనెక్ట్ అయ్యావో, సరేలే నువ్వు ఆయన రానిస్తేనే రా, లేకపోతే వద్దు అని చెప్పాడు ఆయన. ఇంకా నేను ఆదివారం రోజు ఉదయాన్నే లేచి నేను ఇంకొకటే ఫిక్స్ అయిపోయినా, పార్వతీ పరమేశ్వరులే వచ్చి నన్ను ధ్యానానికి రమ్మని చెప్తే ఇంకా ఆపడానికి మా ఆయన ఎవరు, మా పిల్లోడెవరు, ఈ జన్మలో వాళ్ళకి నాకు సంబంధం, కానీ జన్మ జన్మల నుండి నాకు వాళ్ళతోటి సంబంధం, మా అమ్మ మా నాన్న వాళ్ళు అనని నేను 100% ఫిక్స్ అయిపోయినా, ఇంకా నన్ను ఎవరు ఈ జన్మకి ఎవరు ఈ ధ్యానానికి ఆపరు అనని. ఇంక నేను వంట చేసి టిఫిన్ చేసి పెట్టి స్నానం చేసి మొత్తం రెడీ అయిపోయి నేనేం చేశాను, మా ఆయనకి ఫోన్ చేసి, ఆయన 5 గంటలకు లేచి పని దగ్గరికి వెళ్తే, ఏమండి ఈరోజు గురువు గారు వస్తున్నారంట, నన్ను వెళ్ళమంటారా వద్దంటారా అని. ఎందుకంటే అంతకుముందు 2 వారాలు అయిందిగా కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతానన్నాడు కదా,
ఇంకందుకని వెళ్ళమంటే వెళ్దాం, వెళ్ళమంటాడు 100% అనే నమ్మకం మాత్రం దృఢంగా ఉంది. అని అంటే ఆయన ఏమన్నారు, వంట చేసావా అన్నారు, చేశాను. టిఫిన్ చేసావా అన్నారు, చేశాను. నువ్వు తయారయ్యావా, అయ్యాను. సరే ఉండు, డబ్బులు కావాలి, ఇంటికి వస్తున్నాను, ఆ డబ్బులు తీసుకొని నిన్ను తీసుకుపోయి నీ సెంటర్లో వదిలిపెడతాను అని అన్నారు. ఇంకా నేను నా ఆనందానికి హద్దులే లేవు. ఎందుకు, కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను, ఈ ఏళ్ళెమ్మడి తిరిగేది ఏంది, ఏదులెమ్మడి తిరిగేది ఏంది ధ్యానం అన్న వ్యక్తి నేను తీసుకెళ్ళి ఆ సెంటర్లో నిన్ను వదిలిపెడతాను అంట, గ్రేట్ కదా అని ఇంకా నేను వేల కృతజ్ఞతలు చెప్పి మా అమ్మ మా నాన్నకి చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు వచ్చి నాకు చెప్పడము, ఈయన్ని మార్చడము అని చెప్పి అనుకొని నేను ఆ రోజు ఇంకా వెళ్ళడం జరిగిందనమాట. వెళ్తే మా ఊర్లో భాస్కర్ రెడ్డి ఏం చెప్పారు, మేడం ఈరోజు గురువు గారు వస్తున్నారు కదా, మీరు ఎవరిని ఆయన మీద పడతా ఉంటారు, ఈ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వచ్చి షేక్ హ్యాండ్లు కానీ దానికని దీనికని, సార్కి కూడా కొంచెం ఆరోగ్యం ఏమి బాగాలేదంట, అందుకని మీరు పక్క నుండి ఎవరిని పడనీయకుండా చూసుకోండి అని చెప్పారు. నేను తిట్టుకొని ఉన్నాను కదా, ఈ ముసలోటి షేక్ హ్యాండ్ తీసుకోవడానికి వెళ్ళి నేను దెబ్బలు తిన్నాను, అసలు షేక్ హ్యాండ్ లేదు, ఏ హ్యాండ్ లేదు, అది ఇది అసలు ఆయన దగ్గరికి చూడనే లేదు, ఆ జనం అంత గుమ్ముకూడు ఉన్నారు అని అది ఆయనకు తెలిసిపోయింది. ఇంక నేను వెళ్ళి కారు దిగ్గానే ఆయన పక్కన నిలబడితే లే పక్కకు బా లే అంటున్నారు. ఏంటి లే అంటున్నారు, పక్కకు పో అంటున్నారు అని సరేనని ఈ పక్కకి ఆయన మీదకి షేక్ హ్యాండ్ ఇచ్చే వాళ్ళని పక్కకు దోస్తే, నువ్వు లే పక్కకు బా, ఏమవుతులే నాకు, నేనేం బాలేనా, నీకన్నా హెల్తీగా ఉన్నా, లే పక్కకు పో అని నన్ను పక్కకు దోసేస్తున్నారు ఎంతసేపు ఆయన చేయబట్టి. అయినా సరే అనని మళ్ళీ నేను తిట్టుకున్నా, ఏమని, ఈ ముసలాడికి చూడు ఎంత పోగురో, అందరూ ఆయన మీద పడతారని నన్ను ఉండమంటే నన్ను లేని తోలేస్తున్నాడు అని అనుకున్నా మనసులో. అనుకొని ఆయన గమ్ముగా ఆయన వెనకెడతా వెళ్ళేసరికి అక్కడ ఏం చేశాను, పైకి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే నేను కింద కూర్చోలేను అనమాట, ఆపరేషన్ అయ్యింది, కింద కూర్చోవద్దని చెప్పి, నాకు నడుము చిట్లు ఉందని వెన్నుపోస, కింద కూర్చోవద్దని చెప్తే కింద కూర్చోలేను ఎక్కువ, అందుకని కుర్చీలో కూర్చున్నా. ఒక 70 ఏళ్ల ముసలాం పక్కన కూర్చున్నాను. కూర్చుంటే సీరియస్ గా చూశాడు, నీకు ఈ కుర్చీ అవసరమా అన్నట్టు. నేను గమ్ముగా అయిపోయా. అంటే నేను కింద కూర్చోలేను కదా అన్నట్టు. హలో హలో మేడం, కంటిన్యూ చేయండి. చెప్పి నేను ఏంటి ఈయనేం మనిషి అసలా, నేను ఆయన కోసం చూస్తా, ఆయన నన్ను ఇట్లా అంటున్నాడే, మళ్ళీ సీరియస్ గా చూస్తున్నాడే అని నేను కూడా కింద కూర్చోలేను కదా అన్నట్టు నేను చూశాను. ఇంకా ఆయన అలా చూసాడు, అయిపోయింది. నా దగ్గరికి సీత ఆయన బుక్ తీసుకొచ్చి ఇలా ఇస్తాడు, ఇలా తీసుకుంటాడు, ఇలా ఇస్తాడు, ఇలా తీసుకుంటాడు. నాకు వద్దు కానీ బుక్ అనుకున్నా. ఎందుకంటే మరి అన్ని అట్టే చేస్తున్నాడు కదా నా విషయంలో. నాకు వద్దులే నీ చేతిలో బుక్, నేను ఎవరో ఒకరి దగ్గర నేను తీసుకుంటానులే అనుకున్నా. నా పక్కన ఆమెకి ఇచ్చాడు. కానీ నాకు ఇవ్వు అని నేను అనుకుంటే మరి ఇచ్చేవాడేమో నాకు తెలియదు. అంటే నా మనసులో అన్ని ఆయన వింటున్నాడు అనే సంగతి కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ టైం చూడడం కదా. ఇంకా పక్కన ఆమెకి ఇచ్చి ఇంకా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇంకా అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. నాకేం చెప్తున్నాడు, వాళ్ళ వీళ్ళ సెల్ ఇచ్చి నాకు ఫోటో ది అని వాళ్ళ భుజాల మీద చేతులు వేసేది, తలని ఇలా ఆనిచ్చేది, రకరకాల పోజులు పెట్టి ఫోటోలు తీసుకుంటున్నారు. నేను మాత్రం సెల్ఫీ ఫోటో తీసుకోబక్క, నేను దిగను, నాకు ఇష్టం లేదు నీతోటి, వద్దు అంటున్నా. ఏంటి నా చిన్నపిల్లలాగా నాకు ఇష్టం లేదు, నాకు వద్దు అని నాతో ఏమంటున్నాడు. ఊరందరితో ఫోటోలు నా చేత తీపిస్తున్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాను నాకేం అర్థం కాలేదే అని నేను మాత్రం లోపల అనుకుంటూనే ఉన్నా. అనుకొని పో నీ ఫోటో తీసుకోపోయాలి అని మళ్ళీ నేను కూడా అనుకుంటున్నా. అనుకొని గమ్ముకున్నా. అందరికి ఫోటోలు తీసిన తర్వాత ఇంకా వెళ్ళిపోయి కొద్ది దూరం మళ్ళీ వెనక్కి వచ్చి ఫోటో తీసుకుందాం అన్నాడు. ఇదేదో ముందే తీసుకుంటే బాగుండేది కదా అనుకొని పక్కన ఆవిడకి ఫోటో సెల్ ఇచ్చి ఫోటో తీయమన్నా. ఫోటో ఓకేనా అన్నాడు. అన్నా. మళ్ళీ కిందకి వెళ్ళి ఆయనతోటే ఉండమన్నాడు కదా, కిందకి వెళ్ళి ఆ కారు దాకా వెళ్తే
మళ్ళీ కారులో కూర్చోబోయి వెనక్కి తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఓకేనా ఓకేనా ఇప్పుడు సరేనా అన్నాడు. దేనికి ఓకే నాకు తెలియట్లా, ఎందుకంటే నేను షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకున్నా, దెబ్బలు తిన్నా అని అనుకున్నాను కదా అందుకని ఓకేనా ఓకేనా అంటున్నాడు అన్న కూడా నాకు తెలియట్లా. సరే సరే అంటున్నా. మళ్ళీ భుజం మీద తట్టి సరేనా సరేనా అన్నాడు. అంటున్నా. మళ్ళీ వెళ్ళి కారులో కూర్చున్నాడు. మళ్ళీ చెయ్యి బయటకి ఇచ్చాడు. మళ్ళీ షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. వెళ్ళిపోయారు. ఇంకెళ్ళిపోతే ఆ రోజు నుండి నేను ఈ రోజు వరకే ఏది ఏమైనా ఈ ప్రపంచం ఊడుతుంది అని లోపల నాకు చెప్పింది అనుకో, నేను ఊడుతుందనే అనుకుంటా, ఉంటుందని అనుకోను. ఎందుకు అంటే ఇంకంతే ఫిక్స్, ఏది జరగాల ఏది జరుగుతుందో అదే చెప్తుంది. కాబట్టి దాన్ని అంత 100కి 100% నమ్మడం మొదలు పెట్టా. నేను ఫస్ట్ రోజు నుండి 5-6 గంటలు ధ్యానం చేసేదాన్ని. నైట్ 8 నుండి 10, 11, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 to 7 అట్లా చేసేదాన్ని. బుక్స్ చదివేదాన్ని. ఎట్లా వస్తూ ఉందంటే నాకు బయట గైడ్ కావాలి, బయట మాస్టర్ కావాలి అని తపన ఉంది నాకు. కానీ నాకేంటి లోపలే ఉంది గైడు, లోపలే మాస్టరు, లోపల చెప్పిన దాని ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నా. నేను అడిగిన దానికి అన్నిటికీ ఆన్సర్ చేయట్లేదు కదా, అదే చెప్పాలి అదే చెప్తుంది. నాకు బయట మాస్టర్ అయితే కొద్దిసేపు నేను అడుగుతాను కదా, నా డౌట్లు ఇంకా క్లారిటీ వస్తాయి కదా అని నాకు ఇది మాత్రం తపనుంది. తపన ఉన్నప్పుడు నేనేం చేశాను, ఆ ఫిబ్రవరిలోనే మళ్ళీ ఆ గురువు గారు వచ్చిన రోజు మా ఊర్లో సార్ ఏం చెప్పారు, ఈవిడికి భలే అనుభవాలు వస్తున్నాయి, అందరూ బయట అనుభవాలు అయితే ఈవిడ అన్ని దేవుళ్ళతో అనుభవాలు, ఈవిడ మంచి అనుభవాలు ఉన్నాయని చెప్తే అనౌన్స్మెంట్ ఇస్తే గురువు గారు వెళ్ళిపోయినాక అందరూ కూర్చున్నారు మళ్ళీ నాకు అనుభవాలు చెప్పమని. అప్పుడు చెప్పాను, దగ్గర ఒక అరగంట గంట దాకా చెప్పాను. చెప్తే వెంజమూరు వెంకటేశ్వర్లు సార్ అన్నారు, అమ్మ మా ఊరు ఆడవాళ్ళు నాటికలు అయితే దేవుడు వస్తాడు అమ్మవారు వస్తారు అనుకుంటున్నారు, కానీ నిత్య జీవితంలో ఏ దేవుడు వస్తాడని ఏ అమ్మవారు వస్తారని ఒక్క ఆడ మనిషి కూడా నమ్మట్లేదమ్మా, నువ్వు కొంచెం మా ఊరు వచ్చి మా పిరమిడ్ లో క్లాస్ చెప్పే అని అన్నారు. తప్పకుండా సార్ అంటే, మా ఊరు నుండే నీ క్లాసు స్టార్ట్ అవ్వాలా అంతే, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఫస్ట్ మాకే ఇవ్వాలా అంటే అప్పుడు 2వ నెలలోని 3వ వారము వెళ్ళి వెంజమూరులో క్లాస్ చెప్పా. నాకు అసలు ధ్యానంలోకి రాకముందు చాలా భయము, మైక్ అంటే భయము, స్టేజ్ అంటే భయము. అసలు అదెటు పోయిందో నాకు తెలియదు, అసలు అది వెళ్ళిపోయింది, అది నాకు తెలియకుండానే వెళ్ళిపోయింది. వెళ్ళి క్లాస్ చెప్పి వచ్చాను. వచ్చి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయాను. నాకు ఇన్నరే నా గైడు. బీహార్ వెళ్ళిపోయినాక 1 నెలకి మార్చిలో ఏం జరిగిందంటే ఇన్నర్ జర్నీ ప్రోగ్రాం పెట్టారు. కరోనా వచ్చింది ఫిబ్రవరి 20వ తారీఖు కరోనా స్టార్ట్. మార్చిలో ఇన్నర్ జర్నీ అని ప్రోగ్రాం పెట్టారు బాలకృష్ణ సార్ వాళ్ళు. దానికి అప్లికేషన్ వేసుకోవాలని మా ఊరు ఈ భాస్కర్ రెడ్డి అనే అబ్బాయికి నేను అనుభవాలు చెప్తున్నాను కదా, దానిలో ఏం పెట్టారు అంటే మాస్టర్లే మనల్ని సెలెక్ట్ చేసుకునేది, మనుషులు కాదు, మాస్టర్లు ఎవరు కావాలనేది మాస్టర్లే సెలెక్ట్ చేసుకుంటారని పెట్టారు మేడం, మీరు సెలెక్ట్ అవుతారు మీరు పెట్టండి అన్నాడు. నాకు అసలు తెలియదు అయ్యా, అది పెట్టడం కూడా నువ్వే పెట్టంటే నన్ను ఫోటో పంపించమన్నాడు. అబ్బాయి పెట్టాడు. ఏం చెప్పాడు నాకు, ఒకవేళ వాళ్ళు కానీ ఎన్ని రోజుల నుండి నువ్వు ధ్యానంలో ఉన్నావంటే 6 నెలలు అని చెప్పు అన్నాడు. మాస్టర్లు సెలెక్ట్ చేస్తామంటున్నారు, మాస్టర్లు చేస్తామంటున్నారు, చూస్తామంటున్నారు, మరి దేవుడికి తెలీదా నేను ఎప్పుడు వచ్చింది, వాళ్ళే చెప్పారులే, మళ్ళీ ఆ 3 నెలలని అబద్ధం చెప్తే ఈ అబద్ధాలు కూడా చెప్తున్నావా అని మళ్ళీ నన్ను కట్ చేయగలరు, వద్దులేయ్యా సెలెక్ట్ చేస్తే చేస్తారు, చేయపోతారు, నిజమే చెప్దాము అని అన్నా. సరే అయితే మీ ఇష్టం అని అన్నాడు ఆయన. అనంటే అప్లికేషన్ వేసాం. 2800 అప్లికేషన్లు వెళ్ళాయంట. వెళ్తే వాటిలలో 3 పూర్ణాత్మలు రికమెండేషన్ చేసి పూర్ణాత్మలు ఆ లిస్ట్ లో ఉంచారంట. ఆ 3లో నేను ఒకదాన్ని అనమాట. మాలతి బాల అనే ఆమె హైదరాబాద్ ఆవిడ ఫోన్ చేసి మీరు ఎన్నాళ్ళయింది మెడిటేషన్ లోకి వచ్చానని అడిగింది. అయ్యో బాబోయ్ పెద్ద ప్రశ్న చేసిందే, ఇప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అనేది 2 సంఘటనల మీద ఉన్నాయి అని. ఏం మేడం ఎన్నాళ్ళైతే తీసుకుంటారు, తక్కువ రోజులైతే తీసుకోరా ఏమిటి అంటే, అలా అని కాదులేమ్మా ఊరికి నేను ఎన్నాళ్ళయింది అంటే, సరే ఏదైతే అదైందిలేని నిన్నే జనవరిలో వచ్చాను అన్న. 3 నెలలేనా అని. అవునండి అన్న. మీరు
దేవుడి గురించి మీ అభిప్రాయం ఏంటి, సమాజం గురించి మీ అభిప్రాయం ఏంటి అని 2 ప్రశ్నలు వేసింది. నాకు తెలిసింది ఏదో చెప్పా. ఆ దేవుడు అంటే ప్రేమతోటి ఉండాలి కానీ భయంతోటి అట్లా ఉండకూడదు, భక్తితోటి ప్రేమతోటి ఉండాలా, వాళ్ళని మన ఇంట్లో సభ్యుల్లాగా మనం డీల్ చేయాలి, నేను అలాగే ఉంటాను, అలాగే డీల్ చేస్తాను, వాళ్ళని ఏమన్నా చెయ్యకపోతే అది చేస్తారేమో అట్లా ఎప్పుడు అనుకోను. ఇప్పుడు మన పిల్లలు మనం ఏమన్నా చేయకపోతే వాళ్ళని కొట్టి చంపేస్తామా, లేదు కదా, అలాగే అనుకుంటానని నేను ఏదైతే చేస్తున్నానో అది 4 ముక్కల్లో చెప్పేసి ఆవిడకి చెప్పేసరికి ఆవిడ ఏమనింది, అందుకే కావాలి మేడం మీ పూర్ణాత్మ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది అనింది. పూర్ణాత్మ ఎవరు? ఇప్పుడు దాకా ఈ మాట వినలేదు కదా. నా పూర్ణాత్మ అదెవరు నాకు తెలీదే అంటే, మీకు తెలియకపోతే తెలియపోయిందిలేండి, మీరు ఆవిడకి తెలుసు అంట అన్నారు. మేడం నాకు కొద్దిగా చెప్పవా, ఆమె ఎవరు, ఆమె ఎక్కడ ఉంటుంది, ఆమె పేరు ఏంటి అంటే, ఆవిడ పెద్దగా నవ్వి ఈవిడికి అసలు ఏమీ తెలియదే, ఆవిడ ఎక్కడుంటుంది అని అడుగుతుంది అనుకొని, ఆవిడెక్కడుంటది, ఏం పేరు, ఎప్పుడు నీ దగ్గరికి వస్తుంది, ఎప్పుడు మాట్లాడుద్ది అన్నీ మాకేం తెలియదమ్మా, నిన్ను రిజెక్ట్ చేశారు, 3 నెలలు అయింది, ఈవిడికి 6 నెలలు కూడా లేదు ధ్యానం అనని. కానీ రిజెక్ట్ చేసిన వాళ్ళలో 2 మగవాళ్ళని వాళ్ళ పూర్ణాత్మలు మిమ్మల్ని మీ పూర్ణాత్మ రికమెండేషన్ చేసి వీళ్ళు సమాజానికి పనికొస్తారు, వీళ్ళు పెట్టండి, వీళ్ళకి ఈ జన్మలో ఈ ధ్యానంలోకి వచ్చింది వీళ్ళకి లెక్క కాదని చెప్పారంట, అందుకని మిమ్మల్ని తీసుకున్నారు, మిమ్మల్ని టిక్ చేసి పెట్టారు, అందుకని మీతో మాట్లాడుతున్నాను అని. అయితే మేడం ఆ పూర్ణాత్మకే థ్యాంక్స్ చెప్పండి నా తరఫున. నాకు తెలియట్లేదు కదా, ఆవిడ ఎప్పుడు నేను కలుస్తానో నాకు తెలియట్లేదు, నా తరఫున ఆవిడకి థ్యాంక్స్ చెప్పండి, ఈసారి కలిస్తే పోనీలేండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అని చెప్తే, ఆవిడ నిజంగానే ఈవిడతో మాట్లాడితే చిన్నపిల్లలతో మాట్లాడినట్టు ఈవిడేం సీరియస్ గా తీసుకోకుండా ప్రతి ఒక్కటి ఇట్లా మాట్లాడుతుంది. అందుకే ఇట్లాంటి మైండ్ సెట్ వాళ్ళకి నచ్చిందేమో అని ఆవిడ నవ్వి, మీతో మాట్లాడితే బాగుంది మేడం అని చెప్పి అనని సెలెక్ట్ అయ్యావు అని చెప్పి చెప్పింది. అప్పటికి నేను నా జీవితం అంతా ఆధ్యాత్మిక జీవితం అసలు నాకు తెలియకుండానే నడిచిపోతుంది. అప్పటికి నేను ఫస్ట్ రోజు స్పిరిచువల్ టాబ్లెట్ క్లాస్ నడుస్తుంది అన్నాను కదా, వాళ్ళని టీవీలో చూసి, నాకు అసలు తెలియదు అది పిఎంసి ఛానల్ అని, ఆ ఛానల్లో చూసి చాలా రోగాలు పోగొట్టుకున్నారు అని విజయవాడ రాజ్యలక్ష్మి, తిరుపతి ప్రసూన మేడము ఈ రోగాలన్నీ పోగొట్టుకొని ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. నేను ఆ టీవీలో చూసి ఏడుస్తూ, ఎన్ని రోగాలు వీళ్ళు పోగొట్టుకున్నారంట, వీళ్ళ నంబర్ నాకు తెలిస్తే బాగుండు, నేను కూడా పోగొట్టుకుందాం, నేను కూడా ధ్యానంలోకి వచ్చాను కదా అని ఏడుస్తూ ఆ టీవీ చూసా. ఆ టీవీలో మరి నాకు ఏం కనెక్ట్ అయిందో ఏమో, నేను అంటే కావల్లో ఉండంగానే 3వ వారమే ఆ మేడం కనెక్ట్ అయింది కానీ ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ క్లాసులు జరుగుతున్నాయి, దానిలో చేరమని చెప్పారు. నాకు ఎలా ఉందో తెలుసా, ఆ క్లాసు పెట్టానంటే నెట్ స్టార్టింగ్ 5 నిమిషాలు వస్తుంది, లాస్ట్ 5 నిమిషాలు వస్తుంది, ఇంకా మధ్యలో అంతా తిరుగుతూనే ఉంటుంది, ఏమీ వినబడదు కనబడదు అన్నట్టు అట్లా అయిపోయింది. ఇంకా సరేనని నాకు దిగులు వచ్చింది, ఇదేంది ఇదేదో క్లాస్ నేర్చుకుందామంటే ఇట్లా వచ్చింది అంటే, అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒకసారి చెప్పారు, అమ్మ మీరు దిగులు పడవాకండి, మీకు అది ఇప్పుడు అవసరం లేకపోతే అది కనెక్ట్ అవ్వదు, మీరు చూడండి మీరు ఇన్నర్గా మీ లోపల ఉన్న భగవంతుడితో మీరు కనెక్ట్ అయి ఉన్నారు, మీరు ఇంక దీని గురించి దిగులు పడద్దు, బెంగపడద్దు, మీకు ఏది కావాలో అది మీకు వస్తుంది అన్నారు. అప్పుడు నేను ఎన్ఆర్ జర్నీకి సెలెక్ట్ అయ్యా. ఆ ఎన్ఆర్ జర్నీలో ఉన్నప్పుడు నాకు ఎలా ఉంది, నాకు ఈరోజు నువ్వు పడుకో అని చెప్పేది ధ్యానంలో అయిపోయినాక, లేదంటే ఈరోజు నువ్వు మౌనం ఉండు అని చెప్పేది, లేకపోతే ఈరోజు నువ్వు ఉపవాసం ఉండు అని చెప్పేది, అది ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళేదాన్ని అంతే, నాకంత సొంతంగా ఏం తెలియదు. ఒకరోజు నువ్వు పడుకో అని చెప్పి పడుకుంటే కరెంటు షాక్ ఇచ్చింది పైన ఎత్తు నుండి, భయంకరంగా అసలు ఆ కరెంటు షాక్ కి గడగడలాడిపోతా హనుమా 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 నానా హనుమా ఈశ్వర హనుమా నానా ఈశ్వర అని ఈ 3 పేర్లు బీభత్సంగా ఉచ్చరిస్తూ ఉన్నాను. అది క్రమేపి పొట్టని వేల దగ్గర దాకా వెళ్ళిపోయలేక అమ్మాయి అనలకు మళ్ళీ ఇంకొక షాకు, అట్లా 3 షాకులు ఇచ్చారు. ఎందుకు అంటే నా శరీరము వాళ్ళు ఇచ్చే ఆ సబ్జెక్ట్ని ఆ ఎనర్జీని తీసుకొని ఎలాంటి అనారోగ్యము పొందకుండా నన్ను సిద్ధం చేశారనమాట ఆ కరెంట్ షాకులు ఇచ్చి వాళ్ళు. అట్లా ఇవ్వడం వలన
ఇంకా నాకు వాళ్ళు ఒక అఫర్మేషన్స్ రాయమన్నారు. ఆ అఫర్మేషన్స్ రాసేదాన్ని. ఇంకా ఆ 2700 మంది అప్లికేషన్లు వేస్తే 1700 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఒక 1000 మంది కట్ అయిపోయారు. ఆ 1000 మందిలో ఒక 100 మంది ఏమన్నా ఏమి శరీరం మీద జబ్బు లేకుండా ఆ ఎనర్జీకి సిద్ధమై ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు. ఎందుకంటే అది స్టార్ట్ అయిన దగ్గర నుండి భయంకరంగా బాగలేకుండా ఒళ్ళు దద్దుర్లు వచ్చాయని, ఒళ్ళు మీద పుండ్లు వచ్చాయని, గొంతు అదైందని ఇదైందని చాలా మంది మానుకునేవాళ్ళు, ఇది చెప్పేవాళ్ళు. కానీ అది మీకు క్లియర్ అవుతుంది, దిగులు పడద్దు అన్నా సరే వీళ్ళు భయపడిపోయి మానేశారు. అట్లా అందరూ ఫిల్టర్ అయ్యి ఒక 700 మందికి వచ్చారు. కానీ నాకు మాత్రం ఏ చిన్న ఇబ్బంది కూడా జరగకుండా నేను హ్యాపీగానే అది రన్ చేస్తూనే రోజు రొటీన్గా వెళ్ళేదాన్ని. చేస్తున్నప్పుడు ఏం జరిగింది, నాకు ఒక గద్ద ముక్క ఆయన వచ్చేవాడు. అంటే ఒక లోకం వాసి అతను వచ్చి నా సాయ చూశాడంటే నేను ఆయన సాయ చూస్తే నన్ను ఆ లోకం తీసుకెళ్లేవాడు. నేను ఇంకా నాకు ఇష్టం లేదు కదా ఆ లోకం పోవడం. ఇదే నా పూర్ణాత్మ ఏదో రికమెండేషన్ చేసి నన్ను దీనిలో పెట్టింది, నేను ఈ సబ్జెక్టు తెలుసుకోవాలని. వాళ్ళు ఇక్కడ తీసేసి ఏ పార్ట్ కా పార్ట్ ఎప్పదీసేవాళ్ళు మన బాడీని మాస్టర్లో ఎప్పదీసి అక్కడ ఏవేవో సిప్పులు పెట్టేవాళ్ళు, మళ్ళీ క్లోజ్ చేసేవాళ్ళు. అవన్నీ చూస్తూ వచ్చేదాన్ని. ఇదేంద్రా నాయన ఇవి చూసి నేర్చుకోకుండా ఈయనెవరో వచ్చి తీసుకెళ్తున్నాడు, నాకు నువ్వు వద్దు నువ్వు రావద్దు అన్నా సరే ఆయన వచ్చేవాడు. ఇంకా రోజు నాది ఏడుపు. దానిలో నుండి బయటకు వచ్చినాక ఆయన ఎవరో వస్తున్నాడు, ఆయన రావద్దని చెప్పండి అని. ఎవరికి? ఈ మాలతి బాలాని ఆవిడకి. మేడం ఏం చెప్పడానికి, ఆయన రియల్ గా మన ఊరు నుండి వచ్చే మనిషి కాదు, ఏదో లోకంలో నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు, నువ్వు వెళ్ళండి అంటే. నాకు ఏ లోకము వద్దమ్మా, ఈ ఉన్న లోకంలో ఈ రోగాలు వీళ్ళతోటి గొడవలు తీరిపోతే చాలు, నాకు ఇంకే లోకం వద్దు, నేను వాళ్ళతో పోను అనేదాన్ని. ఇంకా వాళ్ళకి నాతోటి మాట్లాడితే వాళ్ళకి అదొక రకం సరదాగా ఉండేది. ఏంది ఈవిడ అసలు ఈ చిన్నపిల్ల పెద్ద పిల్ల ఏం అర్థం కాకుండా వాళ్ళకి చెప్పండి వీళ్ళకి చెప్పండి అంటది, మనం ఏం చెప్తాము అని అంటే, లేదు నేను వాళ్ళతో వెళ్లకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలా అనని వద్దు అనేదాన్ని. వద్దు ఇంక మీరు అసలు రావద్దు అంటే ఆయన ముక్కు తెచ్చి నా ముక్కుని ఇలా అనేవాడు ధ్యానంలో. ఈ ముక్కుని ఇలా అంటే ఇంకంతే వెళ్ళిపోయేదాన్ని. లాస్ట్ 5 నిమిషాలని బాలకృష్ణ సార్ చెప్పబోయే ముందు వచ్చేదాన్ని. ఇంకా అలా 10 రోజులు గడిచిపోయింది. ఇంకా నేను హ్యాండ్ రైజ్ చేస్తున్నా కానీ నా హ్యాండ్ రైజ్ దాకా రావడం లేదు పరిస్థితి. ఇంకా నేను ఈ బాల గారికి, నాకు ఢిల్లీలో ఉన్నారు ఒక మేడము దీప్తి నాదెల్ల, ఆ మేడం కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ పావని గారు, బెల్లంపల్లి పావని గారు కండక్ట్ చేస్తున్నారు. నాకు ఏదేమైనా దీప్తి మేడం నెంబర్ ఇవ్వు, నేను నేరుగా మాట్లాడతా, ఆ మేడం మీద ఆ తారకు చెప్పిద్ది, నా దగ్గరికి వద్దు నేను పోనని చెప్తే ఈవిడ నవ్వి, సరే నేను ఇంకా నీకు రేపు మాట్లాడిస్తానులే ఆ మేడం తోటి అని ఆ మేడం తోటి మాట్లాడిచ్చింది. ఆ మేడం ఏం చెప్పారు, అమ్మా ఇంతమందిలో 1000 మందిలో నిన్ను సెలెక్ట్ చేసుకొని ఆ లోకం తీసుకుపోతుంటే నాకు వద్దు అంటావేంది, ఆ లోకం ఎలా ఉందో చూడు, వాళ్ళు ఏం నేర్పిస్తున్నారో చూడు, ఏం చెప్తున్నారో చూడు, ఇక్కడ నీకు ఆటోమేటిక్ గా జరిగిపోతాయిలే అంటే, నాకు వద్దమ్మా నేను చాలా సమస్యలతో వచ్చాను, నాకు ఈ పోతే చాలు అనేదాన్ని. ఆవిడ నవ్వి, నీకు ఈ ఊరికనే పోతాయి, నీకు ఈ ఉండవు, నిన్ను ఇబ్బంది పెట్టవు, నువ్వు వెళ్ళు ఆయనతోటి అంటే. నేనుగా వెళ్తే వెళ్ళను, వచ్చినా నేను వెళ్ళను, ఆయనతోటిగా నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా అంటే ఇంకప్పుడు వాళ్ళు సంకల్పం పెట్టి వాళ్ళని వద్దు, ఆవిడకి ఇష్టం లేకుండా వెళ్ళడం అనేది మనకి భూమి మీద లేదు కాబట్టి ఆవిడ ఇష్టపడటం లేదు, మీరు రావద్దు, ఇంకొకరిని ఎవరినన్నా సెలెక్ట్ చేసుకోండి అని వాళ్ళ సంకల్పం పెట్టి ధ్యానం చేపించేవాళ్ళు నాతోటి. ఇంకా వాళ్ళు రాకుండా ఇంకా ఆ తర్వాత నేను ఈ ధ్యానంలోనే చేయడం ఉంటే, ఆ ధ్యానం అయిపోయినాక నువ్వు వెళ్ళి కాసేపు పడుకో అని చెప్పేది. వెళ్ళి పడుకుంటే ఇంకొకటే వచ్చేది. అప్పుడు ఏం చెప్పారు బాబాజీ, నీ శరీరాలు 4 వాడుకుంటానే, అవసరమైన దగ్గర 4 కావాలి అని అడిగారు. నేనుండి సెకండ్ మీద కానీ వాడుకో, నాకేమైంది, ఏమన్నా పెట్టుకొని ఏమన్నా పని చేస్తున్నాను, సరే వాడుకో అని చెప్తే అది మళ్ళీ మరుసటి రోజు, నేను ఈరోజు చెప్పానా, మరుసటి రోజు అదే వచ్చింది. బాలకృష్ణ సారు మళ్ళీ మాస్టర్లు వచ్చి, బాబాజీ మీ శరీరాలని వాడుకుంటామని అడుగుతున్నారు,
మీరు చెప్పండి అని చెప్పారు ధ్యానంలో. అంటే నేనన్నా అదే నిన్నే కదా అడిగారు, నిన్న అడిగితే సరే వాడుకోమన్నాం కదా, మళ్ళీ ఇవాళ అడుగుతున్నారే అని అనుకున్నాను. అప్పుడు మళ్ళీ సారేం చెప్పారు, ఎక్కువ మంది ఎవరు ఇష్టపడటం ఆయన శరీరాలను వాడుకోవడం కోసము. వాళ్ళ దగ్గర కొన్ని శరీరాలు ఉంటే ఈ శరీరాన్ని చాలా సేఫ్ గా చూస్తారు, వాడుకోమని చెప్పండి, మీరెవరు అడగడం లేదు, చెప్పడం లేదు, గమ్ముగా ఉన్నారా అని చెప్తున్నారు. అప్పుడు రామాచారి గారు చూసి చెప్పేవాళ్ళు, సరే వీళ్ళెవరు ఒప్పుకోవడం లేదు ఇవ్వడానికి అని. ఇంకా అట్లా ఉంటే ఆ రోజు ఏం జరిగింది, నాకు ఒక బత్తాకాయ యాడ్ ఉంది, దాన్ని తొక్కు కట్ చేసి ఇట్లా 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 తీస్తారు దాన్ని, ఇంతకు ముందు వచ్చేది టీవీలో యాడ్. అట్లా నా శరీరం మొత్తం ఒక రాయిలాగా చేసేస్తున్నారు. ఒక రాయిలాగా చేస్తే నేను ఇట్లా అని లేస్తున్నా ధ్యానంలో నుండి. కానీ మళ్ళీ అట్లా 2-3 సార్లు జరిగింది. ఈ రోజు మళ్ళీ అదే జరుగుతుంది. ఇప్పుడు నాకేంటి ధీమా, నా నా శరీరాలు బాబాజీ దగ్గర ఉన్నాయి కదా, ఆయన పని చేయించుకుంటున్నాడు కదా, అంటే నాకు ఈ శరీరం ఏం అవదుగా, ఈ శరీరం ఉంటేనే కదా అవి ఉండేదని చెప్తున్నారు. అంటే ఇది సేఫ్ గానే చూస్తారు వాళ్ళు, ఏం ఇబ్బంది లేదని. సరే ఏదైతే అది అవుతుందని ధీమాగా కూర్చున్నాను. కూర్చుంటే అలా మొత్తం రాయి అయిపోయింది అసలు ఫ్రెండ్స్. అది అసలు మహా వింత, అన్ని వింతలే ఇదొక వింత. శ్వాస తప్ప ఈ చెయ్యి ఇలా అన్నా కదల్లా, ఈ కాలు ఇలా అన్నా కదల్లా, రెప్ప కూడా ఇలా అన్నా కదల్లా. ఎలా ఉన్నానో అలా బొమ్మలాగా అయిపోయిన గాలి మాత్రమే ఆడుతుంది. అప్పుడు ఏమనుకున్నానో తెలుసా, ఓ నేను రాయి అయిపోయానని తెలిసింది. ఇప్పుడు నాకు మహామూలం నుండి కాంతి వస్తా ఉంది కదా, ఆ కాంతి ఈ నాకు బ్రహ్మరంధ్రంలో నుండి పడి కొబ్బరికాయలో ఎట్లా లోపలంతా ఖాళీ ఉంటది, అట్లా నా చుట్టూ ఖాళీ అవుతుంది, నేను ఫ్రీగా కూర్చుంటాను అనుకున్నా. సెకండ్ల మీద ఆ వెలుగు వచ్చేసింది, అది నేను ఖాళీ అయిపోయాను. అప్పుడు కాలిలా అన్నా చెయ్యిలా అన్నా ఫ్రీగా ఉంది. ఇంకా అలాగా 2 గంటల సేపు ధ్యానంలోనే ఉన్నా. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అదే అలాగలాగా అది శరీరం ఆ రాయిలాగా అయిపోయింది, వెళ్ళిపోయేసరికి నేను హ్యాండ్ రైజ్ చేసి రామాచారి గారు మాట్లాడారు. సార్ ఇట్లా ఇంతకు ముందు కూడా నాకు 2 సార్లు వస్తే నాకు భయం వేసి నేను లేచిపోయాను, ఈ రోజు మాత్రం నిన్ననే ఈ రోజు మీకు ఇక్కడ మన క్లాస్ లో చెప్పారు, నాకు నిన్ననే ధ్యానంలో అడిగారు నీ శరీరాలు 4 వాడుకుంటానని. సరే ఓకే ఇబ్బంది ఏం లేదని చెప్పాను నేను. నాకు ఆ ధీమా వచ్చి నేను ఈ రోజు దాన్ని అవనిచ్చాను, ఇలాగ అయింది అని. అప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, చూడండి మేడం, మీ ఆత్మ పైతలాలకి వెళ్ళిపోయింది, పైతలాలకి వెళ్ళి అక్కడ ఏదో నేర్చుకోవడానికి వెళ్ళింది. అక్కడ సమయానికి ఇక్కడ సమయానికి చాలా గ్యాప్ ఉంటది. ఒక్కొక్కసారి ఒక్కొక్క లోకం వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోజు గడుస్తుంది, ఇక్కడ 1 సంవత్సరం గడుస్తుంది. అందుకని మీ శరీరాన్ని అది సేఫ్ గా పెట్టుకొని వెళ్ళింది. ఇప్పుడు మీ ఎనర్జీ వలన మీరు మాట్లాడే ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఎనర్జీగా ఉంది, మాట్లాడుతుంటే మీరు వెళ్ళింది ఏదో పైలోకం వెళ్ళి వచ్చారు, అందుకోసం మీ శరీరాన్ని అది సేఫ్ గా అలా పెట్టుకుంది. మీరు మంచిగానే ఆలోచించారు, ఎందుకంటే మీకు భయం వేయకుండా మీకు ఆ పై నుండి శక్తి వస్తుంది, కాంతి వస్తుంది, నేను ఫ్రీ అయ్యాను అని మీరు ఆ సమయానికి మీరు మీ ఉపచేతనాత్మక మనస్సు మీకు బాగానే చక్కగా ఒక గైడెన్స్ చేసింది, ఇది వాస్తవమే, ఇది నిజమే అని చెప్పి ఆయన చెప్పారనమాట. ఆ రోజు ఫస్ట్ సార్ ఆ సార్తో మాట్లాడితే నాకు ఇన్నర్ నుండి ఏం చెప్తుందో తెలుసా, ఈయన ఈ జన్మలో కాదు, నీ గత జన్మల నుండి ఈయనే గురువు అని చెప్తుంది. నేను ఇంకక్కడి నుండి ఈయన నాకు గురువా, ఆహా అయితే అయ్యుండొచ్చు అని చెప్పి ఇంకక్కడి నుండి ఇంకా మా ఊరు వాళ్ళకి నేను ఫోన్ చేసి నేనేం అనుభవాలు చెప్పేదాన్ని కాదు. ఎందుకు అంటే ఎట్లా అయిపోయింది, ఇక్కడ నా అనుభవాలు చెప్తే ఈమెందో 70 కిలోమీటర్ల వేగంగా పోతుందంట, ఎప్పుడు పడిపోద్దో యాక్సిడెంట్ అయిపోద్ది అనేవాళ్ళు. అదేమన్నా నా చేతిలో బండా నేను తగ్గించడానికి, నాకు తెలియకుండా జరుగుతుంది. ఇంకా వీళ్ళు ఇట్లా మళ్ళీ నాతో రివర్స్ ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత నేనేం తెలుసుకున్నా, ఒక అనుభవం వచ్చినప్పుడు దాని సమాంతరమైన జ్ఞానం ఉన్న వాళ్ళకి కానీ గురువులకు కానీ చెప్పాలి, మనకన్నా లోయర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చెప్పకూడదు అని నేను అక్కడ తెలుసుకున్నా. ఇంకా తెలుసుకొని ఇంకా వీళ్ళతో ఏం చెప్పేదాన్ని కాదు. అన్ని ఎవరో రామాచారి గారికో వాళ్ళ నెంబర్ వచ్చింది నాకు,
నంబర్ వస్తే ఇంకా సార్కో లేకపోతే ఈ మాలతి బాల అనే మేడంకో వీళ్ళకి చెప్పడం. వాళ్ళు ఏం చెప్పారు, ఫస్ట్ రోజే చెప్పారు మాకు, నీకు వచ్చిన అనుభవాలన్నీ రాసిపెట్టు అని. నా అనుభవాలన్నీ ఒకదానికొకటి అసలు లింక్, ఒక మనిషి జీవితం ఎలా ఉంటుందో అలా ఉన్నాయన్నమాట. అన్నీ రాసి పెడుతూ వచ్చాను. నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఆ హెల్త్ ట్రీట్మెంట్ కూడా టైం 7:30 అయింది మేడం. అదే మేడం. మేడం రేపు మీరు ఇంకో క్లాస్ తీసుకోండి మేడం. ఆ, అసలు అసలు ఆ హెల్త్ కూడాను ఒక మిరాకిల్ గా బాగు చేశారు. అసలు ప్రతి ఒక్కటి నాకు తెలిసి, నాకు చూపించి, నాకు క్లారిటీ వచ్చిన తర్వాత అది బాగైంది అని నేను నిర్ధారించుకోవడం జరిగేదన్నమాట. అలాగా వండర్ఫుల్ గా ఈ ధ్యానం జరిగింది మేడం. అసలు నిజంగా ఈ ధ్యానంలోకి రాకపోతే నేను ఆ ట్రైన్ కింద పడి చచ్చిపోయి మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తవలసి వచ్చేదో ఏమో గాని, అసలు గ్రేట్ అండి. ఈ ధ్యానానికి మాత్రం వేల వేల కృతజ్ఞతలు. ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. మరి అద్భుతం మేడం. మీ అనుభవాలన్నీ కూడా అద్భుతం అండి. మరి అవును, ఇలాంటి పత్రి సార్ మరి అందుకే చెప్పేవారు, మీ అనుభవాలే మీ జ్ఞానం. అంటే అనుభవం అవునండి. ఏంటంటే ఒక జ్ఞానం నేర్చుకోవడానికి. ఈ జ్ఞానం ఇప్పుడు చూడండి, వింటున్నాము, ఎవరైనా విన్నవాళ్ళు ఆహా అంటే ధ్యానంలో ఇంత ఉందా, అయితే నేను చెయ్యాలి అనే ఒక మోటివేషన్ వస్తుందండి. అవును, అది. అవును. థ్యాంక్ యూ మేడం. మీరు రేపు ఓకేనండి. అంటే సమయం చాలా అయింది కాబట్టి ఆ, మరి ఓకేనండి. ఓకే మేడం. నేను నా అనుభవాలు ఒక 100 పేజీ బుక్ రాసి రాఘవేంద్ర సార్కి ఇచ్చాను.